చేద్దామండి. బ్రీఫ్గా రూమ్ టు రీడ్ గురించి తెలియని వాళ్ళకు ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తానండి. రూమ్ టు రీడ్ వచ్చేసి 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. ఇండియాలో వచ్చేసి 2003లో స్టార్ట్ అయింది. ఇండియాలో ప్రస్తుతానికి మేము 14 రాష్ట్రాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము. గ్లోబల్గా వచ్చేసి 17 కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. బేసికల్గా రూమ్ టు రీడ్ వచ్చేసి 2 ప్రోగ్రామ్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసి లిటరసీ ప్రోగ్రామ్. లిటరసీ ప్రోగ్రాంలో రీడింగ్ స్కిల్ అండ్ హ్యాబిట్ మీద వర్క్ చేస్తూ ఉంటాము. రీడింగ్ స్కిల్ అండ్ హ్యాబిట్ పిల్లలకు చాలా అవసరము. ఎందుకంటే ఫౌండేషనల్ లిటరసీ స్కిల్స్ లేకపోతే ముందుకెళ్ళడం కూడా చాలా కష్టం కాబట్టి రూమ్ టు రీడ్ దాంట్లో బిలీవ్ చేస్తూ ఉంది. ఫౌండేషనల్ లిటరసీ స్కిల్స్ తప్పకుండా వచ్చి ఉండాలన్న ఉద్దేశంతో లిటరసీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో భాగంగా 6 to 12 అమ్మాయిలకు లైఫ్ స్కిల్స్ మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ప్రధానమైన ప్రోగ్రామ్స్ రూమ్ టు రీడ్ పనిచేసే 14 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణలో వచ్చేసి 2008లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2008 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 8 జిల్లాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, అన్ని కలుపుకొని 880 లైబ్రరీస్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో. అందులో భాగంగా మేము 9 లక్షల పుస్తకాలు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 880 లైబ్రరీలో 9 లక్షల పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 4000 మంది టీచర్స్కి మేము రీడింగ్ యాక్టివిటీస్ ఎలా కండక్ట్ చేయాలి, లైబ్రరీని ఎలా మేనేజ్ చేయాలి, పిల్లలు పఠనంపై ఎలాంటి ఆసక్తిని కనపరచాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 170 ప్రైమరీ స్కూళ్ళల్లో యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నాము 5 జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా జీఈపీకి సంబంధించి 6 జిల్లాలలో మేము ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. దాంట్లో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 72 కేజీబీలో వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా మేము ప్రతి సంవత్సరం లాస్ట్ 4 years నుంచి మేము రీడింగ్ క్యాంపెయిన్ మేము ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 వరకు మేము నిర్వహిస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. సెప్టెంబర్ 8 వచ్చేసి ఇంటర్నేషనల్ లిటరసీ డే, మనందరికీ తెలిసిన విషయం అది. సో దాంతో అది ఎండ్ అవుతుంది. అయితే ఈ సంవత్సరంలో కూడా మేము రీడింగ్ ఈక్వల్స్ అనే పేరుతోటి రీడింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము పనిచేసే 14 రాష్ట్రాలలో కూడా దానిలో భాగంగా ఈ వెబినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, రీసెంట్గా ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా తొలిమెట్టు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో రూమ్ టు రీడ్ కూడా భాగస్వామ్యం చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పిల్లల్లో ఫౌండేషనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం మా వంతు బాధ్యతగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు రీడింగ్ క్యాంపెయిన్ ప్లస్ తొలిమెట్టు ఈ రెండుని అలైన్ చేస్తూ స్కూల్ లైబ్రరీస్ తొలిమెట్టు కార్యక్రమాలు అంటే ఫౌండేషనల్ లిటరసీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో ఎలా ఉపయోగపడతాయనే ఉద్దేశం ఆ టాపిక్ మీద మేము ఈరోజు వెబినార్ని ప్రారంభించడం జరిగింది. బేసికల్గా మౌలిక భాషా సామర్థ్యాల సాధనలో ఈ పుస్తకాల పాత్ర ఎలా ఉంటుంది, దాంట్లో పాఠశాల గ్రంథాలయాలు ఎలా కీలక భూమిక నిర్వహించబోతున్నాయి అనే దాని మీద మనతో పాటు చాలామంది విషయ నిపుణులు ఉన్నారు. వాళ్ళంతా కూడా కూలంకుషంగా చర్చించి వాళ్ళ ఉన్నటువంటి ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈరోజు మోడరేటర్గా మనకందరూ సుపరిచితులు, పరిచయం అవసరం లేని వ్యక్తి సువర్ణ వినాయక్ సార్ గారు ఉన్నారు. వారు ఈరోజు మోడరేటర్గా వ్యవహరిస్తారు. సార్ గురించి చెప్పాలంటే సార్కు గత 3 దశాబ్దాల నుంచి విద్యారంగంలో ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో అంటే ప్రైమరీ స్కూల్ సంబంధించి పిల్లల్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దానికి సంబంధించి ఎలాంటి మెటీరియల్స్ తయారు చేయాలి, ఎలాంటి శిక్షణ టీచర్స్కి ఇవ్వాలి, వాటి మీద చాలా రీసెర్చ్, చాలా మాడ్యూల్స్, తర్వాత ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సారు స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్గా SCRTలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా టెక్స్ట్ బుక్ రైటర్గా 1 నుంచి 12 తరగతి వరకు పాఠశాల సంబంధించినటువంటి పుస్తకాల్లో రూపకల్పనలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా టీచర్స్ కోసం మాడ్యూల్ రైటింగ్ రాయడం కావచ్చు, రీసెర్చ్లో కావచ్చు, తర్వాత తెలుగు ఇంప్లిమెంటేషన్ కమిటీలో మెంబర్గా, అదేవిధంగా NCRT జనరల్ బాడీలో మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా స్టేట్ రిసోర్స్ గ్రూప్ బెస్ట్ అవార్డు 2002-2003 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. రీసెంట్గా వచ్చినటువంటి రీడ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రస్తుతం FLN ప్రోగ్రామ్ సంబంధించి కోఆర్డినేషన్లో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. తదుపరి లేట్ చేయకుండా ఇప్పటికీ లేట్ అయిపోయింది.
ఐ హ్యాండ్ ఓవర్ టు వినాయక్ సార్. మిగతా ప్యానలిస్ట్ అందరికీ కూడా స్వాగతం అండి. ఈ వెబినార్ని వీక్షిస్తున్నటువంటి టీచర్స్కు, మిగతా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఓవర్ టు వినాయక్ సార్. చారి గారు, మీకు శుభోదయం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మన ఆహుతులను గురించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి మిత్ర బృందము, ఆత్మీయులు, విషయ నిపుణులైనటువంటి డాక్టర్ శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ విద్యా కళాశాల గారికి, అట్లాగే బాల సాహిత్యంలో అలుపెరగని వీరుడుగా, నిత్య యవనుడుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు చొక్కాపు వెంకటరమణ గారికి, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా, స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యుడిగా, అట్లాగే పాఠ్యపుస్తక రచయితగా తెలంగాణ వికాస సమితి అనే సాహితీ సంస్థ నుంచి సేవలు అందిస్తున్న మిత్రుడు సంబరాజు రవిప్రకాష్ గారికి, ఈ కార్యక్రమంలో మరి పాల్గొని, అట్లాగే గతంలో ఉపాధ్యాయుడిగా, జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ఆచార్యుడిగా, సమగ్ర సర్వశిక్ష అభియాన్లో ప్రణాళికాధికారిగా, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలో ప్లానింగ్ విభాగంలో, అలాగే ప్రస్తుతం జిల్లా విద్యాశాఖాధిగా సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడు, ఆత్మీయ సోదరుడు నారాయణ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి యాదగిరి భువనగిరి గారికి, అలా ఈ కార్యక్రమంలో రూమ్ టు రీడ్ పక్షాన నిర్వహణ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయుడు నరసింహాచారి గారికి, వారి బృందము రాంబాబు గారికి, ప్రవీణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మనతో పాటు ఉండేటువంటి మన యొక్క సంస్థ యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదు, మన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ స్పెషలిస్టు శేషగిరి మధుసూదన్ గారికి, గత 2-3 దశాబ్దాలుగా విద్యారంగంలో మరి గణితం పక్షాన, స్వచ్ఛంద సంస్థల పక్షాన, ఇప్పుడు యూనిసెఫ్ పక్షాన సేవలు అందిస్తున్న ఆత్మీయుడు యూనిసెఫ్ మన శేషగిరి మధుసూదన్ గారికి అందరికి కూడా స్వాగతాభివందనాలు. మిత్రులారా, ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను మనం చూస్తున్నట్టయితే అందరికి ఇప్పటికే దీని గురించి తెలుసు. కరోనా సంక్షోభం వల్ల పాఠశాలల్లో తలెత్తినటువంటి అభ్యసన సంక్షోభాన్ని నివారించడానికి మనము మన రాష్ట్రంలో తొలిమెట్టు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఇప్పుడు కరోనా సంక్షోభం వల్ల అందరం అంగీకరించేటందుకు అనుకూలమైన వాతావరణంలో మనం ఒక నిర్భయంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితిని కల్పించింది కరోనా. వాస్తవానికి పిల్లల యొక్క అభ్యసన స్థాయిలు అనేటువంటిది గత దశాబ్ద కాలంగా ఆందోళనకరమైన రీతిలో పడిపోతున్నాయి అనేటువంటిది అనేక సర్వేల యొక్క సారాంశము. అవి 2017 కరోనా కంటే ముందు జరిపినటువంటి యొక్క న్యాస్ అచీవ్మెంట్ ఫలితాలు కావచ్చు, ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి అసర్ ఫలితాలు కావచ్చు, పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క మూల్యాంకన విధానాలు కావచ్చు, మధ్యంతర మరి మూల్యాంకన కార్యక్రమాలు కావచ్చు, అన్నిటి సారాంశం ఒకటే: పిల్లల యొక్క అభ్యాస స్థాయిలు గణనీయంగా పడిపోతున్నది. ప్రధానంగా ఉన్నత స్థాయిల్లో ఉండేటువంటి పిల్లలు, 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు కూడా 2వ తరగతి స్థాయిని కలిగి లేరు, లేదా ప్రాథమిక స్థాయి యొక్క స్థాయిని కలిగి లేరు అనేటువంటిది మరి అన్ని సర్వేల యొక్క సారాంశం అది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ విద్యా విధానం 2020 కూడా అందులో ఒక ప్రస్ఫుటమైనటువంటి రీతిలో నిర్భయంగా, నిజాయితీగా పేర్కొన్నటువంటి విషయం, దేశంలోని పాఠశాలలో నిరక్షరాస్యులు తయారవుతున్నారు. సుమారు 10 కోట్ల మంది పాఠశాలల నుండి నిరక్షరాస్యులు ఉత్పత్తి కాబోయే ప్రమాదం నెలకొన్నది అని చెప్పి కటువుగా వ్యాఖ్యానించడం అనేది ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలోని ఒక విద్యా ప్రణాళిక అంటే విద్యా విధాన విధాయక పత్రంలో దాని యొక్క విధాన నిర్ణయాన్ని నిర్ణయించేటువంటి ఒక ప్రధానమైనటువంటి నివేదికలోనే మన దేశంలో ఉండేటువంటి విద్యా పరిస్థితిని, అభ్యసన సంక్షోభ పరిస్థితిని, మరి దీని గురించి ఆందోళన వ్యక్తం చేయడం వల్ల ఇది ఒక అత్యవసరమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి ఒక మౌలికమైనటువంటి అంశంగా ఈరోజు విద్యాశాఖలో ఇది నెలకొన్నది. 2020 మరి జాతీయ విద్యా విధానం ప్రకటించినటువంటి ఈ అంశాన్ని, అంటే మౌలిక భాష గణిత సామర్థ్యాల సాధన మీద అన్ని రాష్ట్రాలు చాలా తీవ్రంగా దృష్టి పెట్టి దీన్ని నివారిస్తే తప్ప
పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తు యొక్క అభ్యసనం అర్థవంతంగా మారదు అని చెప్పారు. కాబట్టి భవిష్యత్తు అభ్యసనం అర్థవంతంగా మారాలన్నా, పిల్లలు ఆ స్థాయికి చెందినటువంటి నాణ్యమైనటువంటి రీతిలో అభ్యసన ఫలితాలు సాధించాలన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నటువంటి స్థాయిని అర్థం చేసుకొని వారి యొక్క మరి ప్రాథమికంగా ఉండేటువంటి మౌలిక భాషా గణిత సామర్థ్యాలను అనండి, లేదా ఒక తరగతిలో కొనసాగడానికి అవసరమైనటువంటి కనీస సామర్థ్యాలను పెంపొందింపజేసి ఆ పిల్లలను తరగతి వారి అభ్యసన ఫలితాలు సాధించే దిశగా ఒక ఉద్యమ స్ఫూర్తితోని మరి పాఠశాల విద్యలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక చైతన్యాన్ని, ఒక ప్రేరణ కల్పించాల్సినటువంటి పరిస్థితి నెలకొనడం వల్ల వీళ్ళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమాన్ని తొలిమెట్టు అనేటువంటి కార్యక్రమంతో అమలులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే అందరినీ సమీకృతం చేసి స్వచ్ఛంద సంఘాలు, పాఠశాల విద్యాశాఖ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ లోకము అందరినీ ప్రతినిధులను కూడా భాగస్వాములను చేసి ఒక సమిష్టి కృషితోని ఒక ఉమ్మడి లక్ష్యంగా ఇవాళ పాఠశాల విద్యాశాఖ ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి సుమారు 2 దశాబ్దాల కాలం ఇలాంటి కార్యక్రమం తెలంగాణలో జరిగింది. ఇప్పుడు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ మరి మనం దాన్ని ఆవశ్యకతను గుర్తించి నిర్వహిస్తున్నటువంటి క్రమంలో తొలిమెట్టు అనేటువంటి కార్యక్రమం గురించి ఈరోజు మనం వెబినార్ నిర్వహించుకుంటాం. ఇందులో ప్రధానంగా మనకు రూమ్ టు రీడ్ గురించి మనకు చారి గారు చెప్పారు. రూమ్ టు అంటే పిల్లల్లో పఠన నైపుణ్యాలను పెంపొందింపజేయడానికి పాఠశాల గ్రంథాలయాల ద్వారా వారు సుమారు 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, సుమారు 700 పాఠశాలకు వాళ్ళు గ్రంథాలయాల ద్వారా సేవలు అందించి ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఈ పఠనం వైపు పిల్లలను మరల్చడానికి, తద్వారా పిల్లల అభ్యసనాన్ని వేగవంతం చేయడానికి, అర్థవంతంగా మార్చడానికి, వారు చదువుతున్నది అర్థం చేసుకోవడానికి ఒక వేదికను నిర్మించారు పాఠశాల ద్వారా. ఇది ఒక చాప కింద నీరులాగా వారు స్వయం కృషితోని మరి వాళ్ళు స్వచ్ఛంద వారికి విరాళాలు ఇచ్చేటువంటి ఒక సంస్థలు, వ్యక్తుల యొక్క సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అనేటువంటిది అభినందనీయమైనటువంటి విషయం. కరోనా తర్వాత ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్లో చదవడాన్ని పెంపొందింపజేస్తే ఇది అభ్యసనానికి ఊతమవుతుంది, ఆధారం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం కంటే ముందే జనవరి 22లో కేంద్ర ప్రభుత్వం రీడింగ్ క్యాంపెయిన్ అనేది ప్రారంభించినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుండి రూమ్ టు రీడ్ వారి యొక్క సౌజన్యంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలో చదవండి, ఆనందించండి, అభివృద్ధి చెందండి అనేటువంటి కార్యక్రమాన్ని ఉవ్వెత్తున ఉద్యమ స్ఫూర్తితోని మరి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాల్గొని ఆ పిల్లలకు చదవడంలో ఉండేటువంటి ఒక రుచిని ఆస్వాదింపజేయడానికి, గ్రంథాలయాలను పరిచయం చేయడానికి, ఆ పుస్తకాలతోని పిల్లలు మమేకం చేయడానికి నిర్వహించిన కార్యక్రమంలో సమాన భాగస్వామ్యం వహించి మరి ఆ రీడింగ్ లో ఉండేటువంటి ప్రాధాన్యతను, రీడింగ్ ద్వారా కలిగేటువంటి యొక్క ప్రయోజనాలను, రీడింగ్ ద్వారా కలిగేటువంటి యొక్క అర్థవంతమైన అభ్యసనానికి బాటలు వేసేటువంటి విధానం అంశాల పట్ల రూమ్ టు రీడ్ వాళ్ళు మనతో చేయుత నుంచి భాగస్వాములు కావడం అనేది అత్యంత అభినందనీయమైన విషయంగా మనం భావిస్తుంటాం. ఈ విద్యా సంవత్సరంలో ఆ పునాదుల పైననే రీడింగ్ కార్యక్రమం, రీడింగ్ క్యాంపెయిన్, రీడ్ ప్రోగ్రామ్ యొక్క పునాదుల పైననే వాళ్ళ తొలిమెట్టు కార్యక్రమం మరింత విశాలంగా సబ్జెక్టు ప్రాతిపదికగా మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనగా ప్రాథమిక స్థాయిలో మరి ఈ ఒక ఉద్యమ కార్యక్రమంగా పాఠశాల విద్యాశాఖలో మరి చోటు చేసుకోవడం, అమల్లోకి రావడం అనేటువంటిది మీ అందరికి తెలిసి ఉంటుంది మిత్రులారా. కాబట్టి మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనలో పాఠశాల గ్రంథాలయాల యొక్క పాత్ర అనేటువంటి అంశం మీద చర్చించడానికి ఈరోజు మనతో పాటు మరి రూమ్ టు రీడ్ ఒక వేదికను సమిష్టిగా ఏర్పాటు చేసింది. విభిన్న పార్శ్వాల్లో ఉండే అనుభవం ఉన్న వ్యక్తులను సమీకరిస్తున్నది. ఈ తద్వారా ఒకవైపు తల్లిదండ్రులకు, ఇంకోవైపు విద్యాశాఖలో ఉండేటువంటి ఉపాధ్యాయ సహకార వ్యవస్థలకు, మరోవైపు ఉపాధ్యాయులకు ఒక చైతన్యాన్ని, ఒక అవగాహనను కల్పించడానికి, ఈ క్రమంలో స్వచ్ఛంద సంఘాల యొక్క పాత్రను కూడా పునర్నిర్వచించుకోవడానికి ఈ వెబినారు ఒక సాధనంగా, ఒక వేదికగా, ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక మరి ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని చెప్పి మనం భావించవలసి వస్తుంది. ఈరోజు మరి పాల్గొనేటువంటి విషయ నిపుణుల గురించి వారు మాట్లాడుకుందాం. ఇవాళ ప్రధానమైనటువంటి అంశం పాఠశాల గ్రంథాలయాల యొక్క పాత్ర,
పిల్లల యొక్క మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనలో అనేటువంటి అంశం. దీంట్లో మనము ప్రధానంగా చూస్తున్నట్టు రీడింగ్ గురించి మీ అందరికీ తెలుసు. రీడింగ్ అనేటువంటిది పిల్లల యొక్క లేదా పాఠకుల యొక్క మేధో వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం. ఇవాళ పిల్లలకు చదువులో ప్రవేశించడానికి, పిల్లలు నేర్చుకోవడానికి ప్రవేశించడానికి ప్రథమంగా పాఠశాలలో కానీ బడికి రాకు చేసే కార్యక్రమం రీడింగ్. అంటే చూడడం ద్వారా, పదజాలం ద్వారా, చిత్రాల ద్వారా, లేకుంటే అక్కడ ఉండేటువంటి యొక్క టెక్స్ట్ ద్వారా మరి భావాన్ని గ్రహించి ఆకలింపు చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, దాన్ని విశ్లేషించుకోవడం, దాని ద్వారా ఒక భావాన్ని ఏర్పరచుకోవడం, ఒక వైఖరి నిర్మాణం జరగడం, ఒక వ్యక్తిత్వానికి దారితీయడం అనేటువంటిది పఠనం ద్వారా చేకూరేటువంటి అనేక రకాలైన ప్రయోజనాలు అతి ముఖ్యమైనది. వాళ్ళ చదవడం చేయగలిగిన పిల్లలు రాయడం చేయగలుగుతారు. చదవడం చేయగలిగిన పిల్లలు చాలా బాగా మాట్లాడగలుగుతారు. చదవడం చేయగలిగిన పిల్లల్లో మరి నిశ్చిత పరిశీలన శక్తి, ఆకలింపు శక్తి, సమయస్ఫూర్తిగా సందర్భోచితంగా ప్రవర్తించేటువంటి ఒక వైఖరి నిర్మాణం చదవడం ద్వారా జరుగుతుంది. కాబట్టి దీనిని సాకారం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది పఠన కార్యక్రమం అయితే, ఆ పఠనానికి అనుకూలమైనటువంటి సానుకూల వాతావరణాన్ని కల్పించేది, ఆ పఠనానికి తోడ్పడేటువంటి ఒక వేదిక పాఠశాల గ్రంథాలయం. కాబట్టి పాఠశాల గ్రంథాలయాల ద్వారా మనము ఏ రకమైనటువంటి రీతిలో పిల్లలను ప్రేరేపించాలి, ఈ మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనలో మరి పఠనం యొక్క ప్రాధాన్యత ఏంటిది, గ్రంథాల యొక్క ప్రాధాన్యత ఏంటిది, దీంట్లో మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఎవరెవరి భాగస్వాములను చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని మనం ఈ గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు దగ్గరికి తీసుకెళ్ళాలి, వాటిని ఎలా చదివించాలి, పఠనానంతర కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, తద్వారా మిగతా అంశాలను ప్రభావితం చేయడంలో ఈ గ్రంథాలయాలను ఏ రీతిలో వినియోగించుకోవాలనే రీతిలో ఒక సమగ్రమైనటువంటి ఒక మంచి విశ్లేషణాత్మకమైన రీతిలో మనతోని మాట్లాడడానికి విషయ నిపుణుల బృందం ఉన్నారు. మనం ఇప్పుడు ఉండే విషయ నిపుణుల బృందంలో ఒక్కొక్కరితో మాట్లాడుకుందాం. మనం మనకు సుమారు 1 గంట వరకు, మధ్యాహ్నం వరకు ఇది కొనసాగుతుంది. ఇది అంతర్జాల వేదిక ద్వారా జరిగేటువంటి సమావేశం కాబట్టి దీన్ని మరలి వినియోగించుకోవచ్చు. మన ఉపాధ్యాయ సమావేశాల్లో చూపించుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి అంశాలను ఒక్కొక్క అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని దీన్ని విభజించుకొని కూడా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో, తల్లిదండ్రుల అవగాహన సదస్సులలో, అనేక వేదికలలో తిరిగి వినియోగించుకునేటువంటి వెసులుబాటు ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఉంటుంది. కాబట్టి ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులు రూమ్ టు రీడ్ ప్రతినిధి బృందము చారి గారికి, ప్రవీణ్, రాంబాబు, హర్ష వాళ్ళందరికీ కూడా పేరు పేరు అభినందనలు చెప్తూ మనం ఇప్పుడు ఒక్కొక్క విషయ నిపుణుల ద్వారా వారి యొక్క అంశాలను, వారి అనుభవాలను, వారికి ఇచ్చేటువంటి సందేశాన్ని, వారి యొక్క ఆలోచనలను మనం పంచుకోవడానికి వెళ్దాం. మనం మొదటగా డాక్టర్ పి శంకర్ అంటే ఉపాధ్యాయుడిగా తన యొక్క వృత్తి జీవితాన్ని ప్రారంభించి అతి చిన్న వయసులోనే విశ్వవిద్యాలయాల విశేషమైన అనుభవం గడించి మరి డాక్టర్గా అంటే కాగ్నిటివ్ సైకాలజీలో, కాగ్నిటివ్ లెర్నింగ్ ప్రాసెస్లో మరి పిహెచ్డి పట్టా పొందినటువంటి విద్యాధికుడు, విషయ నిపుణుడు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి జిల్లా విద్యా శిక్షణా సంస్థ వరంగల్లో సేవలు అందిస్తూ సర్వశిక్ష అభియాన్ కాలంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా ఒక విశిష్టమైనటువంటి గుర్తింపును, తన ముద్రను వేసినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. ఆ తర్వాత తను విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ప్రవేశించిన తర్వాత జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో మెంబర్గా, అట్లాగే అనేక పరిశోధనా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి మూల్యాంకన విధానాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి. వీటితో పాటు మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి 5 సభ్యుల్లో రాష్ట్ర విద్యా ప్రణాళిక విధి విధానాలు రూపొందించడానికి, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ను తయారు చేయడంలో 18 పొజిషన్ పేపర్ల రూపకల్పనలో పాల్గొన్నటువంటి సహచరుడు, అత్యంత కీలకమైన వ్యక్తి. అంటే బోధన క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల యొక్క పరిస్థితులు, పిల్లల యొక్క అభ్యసన స్థాయిలు, సమాజంలో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క వారి పరిస్థితుల పైన ఒక అవగాహన ఉన్న మనిషి. ఇటు టీచర్ ఎడ్యుకేషన్, అటు టీచరు, ఇటు పిల్లలు, అటు కమ్యూనిటీ, ఇటు జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న వ్యక్తిగా మనకు సుపరిచితుడు. ఒక రకమైనటువంటి యాక్టివిస్ట్, ఒక ఫిలసాఫికల్ గా ఆలోచనలను యాక్టివిస్ట్ గా అమలు పరిచేటువంటి వ్యక్తి శంకర్. మన గతంలో మేము సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నప్పుడు శంకర్ గారు పాఠశాల గ్రంథాలయాలను బలోపేతం చేయడానికి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపాదన పెట్టి
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా వరంగల్ జిల్లాలో దాన్ని ఆచరణాత్మకంగా విజయవంతంగా పూర్తి చేసి పిల్లలను పాఠశాల గ్రంథాలయాలకు పరిచయం చేసి పిల్లలే పాఠశాల గ్రంథాలయాలు ఇలా బలోపేతం చేస్తారో ఆచరణాత్మకంగా నిరూపించినటువంటి ఆచరణశీలి మిత్రుడు శంకర్ గారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యా కళాశాలలో మరి ఆచార్యుడిగా సేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో మరి సభ్యులుగా, అట్లాగే మాకు ఇక్కడ థింక్ ట్యాంకర్ గ్రూప్ ఇన్ తెలంగాణలో ఒక మంచి విద్యావేత్తగా సేవలు అందిస్తున్న ఆత్మీయ సోదరుడు. మరి చదవడం పట్ల, పాఠశాల గ్రంథాలయాల పాత్ర పట్ల, పిల్లల అభ్యసనాన్ని అర్థవంతమైన రీతిలో తీసుకొని పోవడం పట్ల మరి తన యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా, అసలు గ్రంథాలయాలను ఏ రీతిలో బలోపేతం చేసుకోవాలి స్కూల్ అనేటువంటి రీతిలో మాట్లాడవలసిందిగా విషయ నిపుణుడైన మిత్రుడు ఆత్మీయ సోదరుడు శంకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. శంకర్, ప్లీజ్. ధన్యవాదాలు వినాయక్ ఫర్ ప్రొలాంగ్డ్ ఇంట్రడక్షన్. చదవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, అసలు పాఠశాల గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటి ఒక ప్రాథమికమైన అంశాన్ని రూమ్ టు రీడ్ సంస్థ ముందుకు తీసుకురావడం చాలా అభినందించదగిన విషయం. చదవడం అనేది కనుమరుగైపోతున్నటువంటి ఈ తరంలో కేవలం వీడియోలు చూడడం, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో గడపడం మాత్రమే మిగిలిపోయినటువంటి ఈ తరంలో పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, పుస్తకం చదవడం ద్వారా ఎలాంటి సహజ సామర్థ్యాలు మనకు పిల్లల్లో అలవడతాయి, అది ఇమాజినేషన్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీస్ కావచ్చు, ఒక ఆలోచనని అద్భుతంగా తను వ్యక్తీకరించాలంటే భాష, పద సంపద ఏ విధంగా ఉండాలంటే అనేక అంశాలు పరిశోధనలో ఉన్నాయి. మనం దీని గురించి రీడింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పడానికి రావడం లేదు. వినాయక్ గారు చెప్పినట్టుగా అనేక అంశాలు ఈ రాష్ట్రంలో ఒక పయనీర్గా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక పయనీర్ ప్రోగ్రామ్గా రీడింగ్ మీద మనం అనేక కార్యక్రమాలు చేసినాం. మొట్టమొదటి పఠనాభివృద్ధి కార్యక్రమం అని చేశాం. అదేవిధంగా పిల్లలు చదువుతూ ఉంటే, కథలు చెప్పుతూ ఉంటే కమ్యూనిటీ ముందు వాళ్ళను ప్రదర్శన పెట్టినప్పుడు ఆ రాత్రిపూట నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళి వచ్చి పిల్లలు అనర్గళంగా చదువుతుంటే, కథలు చెప్తుంటే, పద్యాలు చెప్తుంటే ఆ కార్యక్రమం యొక్క అవుట్కమ్ ఎంత బాగా ఉందో అని చాలా చాలా సంతోషం వేసి వాటిని ఫర్దర్గా మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాం. అదేవిధంగా పాఠశాల గ్రంథాలయంలో బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి పుస్తకాలని చాలా సెలెక్ట్ చేసి సర్వశిక్ష అభియాన్ నుంచి ఇచ్చాము. పుస్తక సమీక్షను కూడా ప్రవేశపెట్టాము. అదేవిధంగా పాఠశాల తరగతి గది గ్రంథాలయంలో ఉంటే గ్రంథాలయానికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పి పాఠశాల కన్నా కూడా తరగతి గది గ్రంథాలయం ఉంటే బాగుంటుంది, ఈ తరగతి గది గ్రంథాలయం కూడా పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా పాఠశాల తరగతి గదిలోనే వాళ్ళకి వేలాడదీసి అందజేయాలి, ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్ళు చదువుకుంటారు. ఇలా అనేకమైనటువంటి ఇన్నోవేషన్స్ తో సర్వశిక్ష అభియాన్లో అకాడమిక్ అసెట్స్ ని, రీడింగ్ మెటీరియల్ ని పుంకానుపుంకాలుగా బాల సాహిత్యం పేరు మీద రకరకాలుగా మనం అందించే ప్రయత్నం చేసినాం. అయితే జాడ్యం ఏంటంటే దీన్ని జాడ్యంగానే చెప్పుకోవాలి, వైఖరిలో లోపంగా చెప్పుకోవాలి, విద్యా నాయకత్వ లోపం అనుకోవాలి. వీటిపైన మనకు ఉన్నటువంటి అకాడమిక్ రిసోర్సెస్ ని వాడుకొని వాటిని ఒక జాతి నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించడంలో పూర్తిగా విద్యా నాయకత్వం వైఫల్యం చెందింది. ఇచ్చినటువంటి అకాడమిక్ రిసోర్సెస్ ని సరి అయిన రీతిలో వాడుకోకపోవడం, వాటి విలువను గుర్తించకపోవడం శోచనీయమైనటువంటి విషయం. ఇప్పుడు బాల సాహిత్యం పేరు మీద ఇచ్చినటువంటి పుస్తకాల డబ్బా ఎక్కడ ఉంది అని అంటే చాలా మందికి సమాధానం లేదు. కానీ ఆ డబ్బా ఎవరైతే చూసారో విప్పి చూస్తే
ఏ ఉపాధ్యాయులైతే వాటిని కథావాచకాల రూపంలో, చిన్న చిన్న కథల పుస్తకాల రూపంలో, అదే విధంగా లోకల్ ఫోక్లోర్కు సంబంధించినటువంటి కథల్ని ఏ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఈ రోజు చెప్తుందో కొలెక్టివ్ లాంగ్వేజ్ లో ఉండాలని, మాతృభాషలో ఉండాలని, గిరిజన భాషల్లో సాహిత్యం ఉండాలని, గిరిజన ప్రాంతీయ సాహిత్యానికి ఒక తనదైనటువంటి ముద్ర వేయాలని, లోకల్ ఫ్లేవర్ ఉన్న సాహిత్యాన్ని వాళ్ళ భాషలోనే అందించాలని చెప్తున్న ఇప్పటి తరుణంలోనే మనం ఆనాడే ఇవన్నీ అందించాం. వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజన భాషల్లో కూడా పాఠ్య పుస్తకాలను అందించినటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం. ఉపాధ్యాయులు ఇదంతా ఉపాధ్యాయులది. అయితే మనం ఎంత పకడ్బందీగా మెటీరియల్ తయారు చేస్తున్నామో దాన్ని వాడుకోవడంలో ఎక్కడో జాడ్యం ఉంది. మిత్రులు, రూమ్ టు రీడ్ వాళ్ళు కావచ్చు, చైతన్యశీలు అయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఉన్నటువంటి మెటీరియల్ని కానీ పుస్తకాలని కానీ మ్యాక్సిమం గా ఉపయోగించేటట్టుగా, చదివేటట్టుగా చేయడానికి మన ప్రయత్నం ఏం చేయాలి? ఇప్పుడు ఒక అంశాన్ని గమనించినట్టయితే స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ప్రొఫెషన్ గా మారింది. కథలు చెప్పడం, యూజీసీ, హెచ్ఆర్డిసి లాంటి అత్యున్నత శిక్షణా సంస్థల్లో స్టోరీ టెల్లర్లను తీసుకొచ్చి ప్రొఫెసర్లకు కూడా కథలు చెప్పిస్తున్నారు. హైలీ పేడ్ ప్రొఫెషన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. అంటే ఒక పెడగాజీగా స్టోరీ టెల్లింగ్ ని కూడా పట్టుకొచ్చారు హైయర్ ఎడ్యుకేషన్ లో. అంటే ఎవరు చెప్తారు మరి కథను? బాగా చెప్పేవాళ్ళు ఎవరు? నారేషన్ ఎవరు బాగా ఇవ్వగలరు? ఎవరు బాగా రాయగలరు? ఎవరైతే బాగా పుస్తకాలను చదవగలుగుతారో, విభిన్నమైన సాహిత్యాన్ని సృష్టించగలుగుతారో, ఎప్పుడూ చదువుతూనే ఉంటారో వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు, మాట్లాడగలుగుతారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కు మాత్రమే కాదు, లాంగ్వేజ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. అంటే భాష ఉపాధ్యాయుడు తనొక నటుడిగా, తనొక కథకుడుగా, తనొక గాయకుడిగా తను పెర్ఫామ్ చేస్తూ చెప్పాల్సినటువంటి అంశం. ఈ కథా సాహిత్యాన్ని మనము గనక రీడింగ్ హ్యాబిట్ తో జోడించుకొని ముందుకు వెళ్ళకపోతే చైతన్యశీలమైనటువంటి ఒక తరాన్ని మనం తయారు చేయలేము. తన జాతి ఔన్నత్యాన్ని కానీ, తన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కానీ, తనకున్నటువంటి భాష గొప్పతనాన్ని కానీ అర్థం చేసుకోవాలి అంటే సాహిత్యాన్ని చిన్నప్పటి నుంచే చదవాలి. ఈరోజు కొన్ని వెబ్సైట్లు చూస్తున్నాం. పద్యరత్నాలు అనే పేరు మీద ఒక వెబ్సైట్. అతను పద్యాన్ని చదువుతుంటేనే అనేక మంది పామరులతో సహా ఆ పద్యాన్ని వింటున్నారు. కానీ పద్యం యొక్క గొప్పతనాన్ని మర్చిపోయినాం. పద్యం కనుమరుగైపోయింది. ఈ పద్యాన్ని చదివి, పోయట్రీని చదివి ఆస్వాదించేటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది, చదవమని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది. అయితే అనేక రంగాలు, అది మీడియా కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ రంగంలో కావచ్చు, సాహిత్యాన్ని విరివిగా వాడుకుంటున్నారు. శతక సాహిత్యాన్ని వాడుకుంటున్నారు, అదేవిధంగా పోయట్రీని వాడుకుంటున్నారు. SMS చేయడానికి ఒక అద్భుతమైనటువంటి మార్కెటింగ్ టెక్నిక్ కి భాషను వాడుతున్నారు. కానీ మనం వినాయక్ అన్నట్టు నూతన నిరక్షరాస్యులని ప్రొడ్యూస్ చేసే సంస్థలుగా పాఠశాలలు మిగిలిపోయినాయి. ఇలా రూమ్ టు రీడ్ లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఈ పఠన సంస్కృతిని పెంపొందించాలని తీసుకునేటువంటి ఒక ఉద్యమంని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు ఎప్పుడైతే అనర్గళంగా మాట్లాడగలుగుతారో, రాయగలుగుతారో తప్పకుండా గణితాన్ని కూడా చేయగలుగుతారు. ఇక్కడ 2 కార్యక్రమాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం ముందు తీసుకొచ్చింది. ఒకటి ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ అయితే, దానికన్నా ముందు లెర్నింగ్ క్రైసిస్ గురించి కూడా చాలా బలంగా చెప్పింది, ధైర్యంగా చెప్పింది. దానికి అనుకూలంగా చేయాల్సినటువంటి ECC ప్రోగ్రామ్ గురించి కూడా చెప్పింది. కాబట్టి పౌష్టికాహార లోపాన్ని అడ్రస్ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఒక బాల్యాన్ని జాతీయకరణ చేసి ECC సెంటర్లని చాలా ఉన్నతమైనటువంటి సెంటర్లుగా మార్చి అటు పౌష్టికాహారంతో పాటు ఒక ఆహ్లాదకరమైన రీతిలో చిన్నప్పటి నుంచే పిల్లలకు కథా సాహిత్యం ద్వారా కానీ, ఆటలు, మాటలు, పాటల ద్వారా వాళ్ళలో ఒక ఏ బాల్యాన్ని అయితే కోల్పోయిందో ఇప్పటి తరం, ఈ కోల్పోయిన బచపనతకు ఏదైతే చైల్డ్హుడ్ ఉందో ఆ చైల్డ్హుడ్ రావాలంటే పిల్లలు ఒక ఊహాలోకంలో, ఒక కథా సాహిత్యంలో
మునిగి తేలాలంటే దీన్ని చదివించాల్సిందే. కాబట్టి చదవడాన్ని కేవలం మార్కులతో ముడిపెట్టడం, చదవడాన్ని కేవలం కెరీర్‌తో ముడిపెట్టడం కాకుండా, చదవడాన్ని ఆనందం కొరకు, చదవడాన్ని ఆస్వాదించడం కొరకు, చదవడం తనను తాను ఉత్తేజపరచుకోవడానికి కొరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావాలి. మనం చేయాల్సింది అంతా ఇప్పుడు ఉపాధ్యాయుల్ని చైతన్యవంతం చేయాలి. ఉపాధ్యాయుని చేతిలో పుస్తకం ఉంటే ఆ పుస్తకం వైపు విద్యార్థి చూస్తాడు. సార్ ఇదేం పుస్తకం అని అడుగుతాడు. తను చదివే ప్రయత్నం చేస్తాడు. కబాలీ సినిమాలో ఒక చిన్న పుస్తకం రజనీకాంత్ చేతిలో పట్టుకుంటే మై ఫాదర్ బాలయ్య ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకాన్ని ఎంతో మంది కొని చదివారు. అంటే పుస్తకాన్ని తీసుకుని చదువుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము తప్పకుండా తన చుట్టూ ఉన్న 10 మంది పైన ఉంటుంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు తను చదివినటువంటి పుస్తకంలోని అంశాలను ఉటంకిస్తూ ఆ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సంస్కృతి పాఠశాల సముదాయ సమావేశాల్లోనూ, పాఠశాలల్లోనూ, అదే విధంగా టీచర్ ఫోరమ్స్ మనకున్నాయి, సబ్జెక్ట్ ఫోరమ్స్ లోను వీటి మీద చర్చ జరగాల. అన్ఫార్చునేట్ ఇష్యూ ఏంటంటే మేము బిఎడ్ కరికులంలో బుక్ రివ్యూని స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా పెట్టినప్పుడు పిల్లల్ని చదవండిరా అంటే వాళ్ళు ఒకడు రాసినటువంటి సమీక్షను ఇంకొక వాడు కాపీ చేసి పుస్తకాలను చదవకుండా కేవలం మార్కుల వైపే చూస్తున్నారు. ఉపవాచకాలుగా ఉన్నటువంటి వాటిలో కూడా ప్రశ్నలకు సమాధానాలు వెతికి రాస్తున్నారు. కానీ ఒక నవలను కానీ, ఆ కథను కానీ, ఆ సాహిత్యాన్ని కానీ చదివి పాత్రలు, పాత్రధారులను, రచనా శైలిని పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి ఒక సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలంటే చదవడం మనం ప్రారంభించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం చదవాలి. ఉపాధ్యాయుడు చదివితేనే విద్యార్థులు చదువుతారు. ఉపాధ్యాయుడు చదివినప్పుడు he will go beyond the textbook. He will create a new context where what he read in the book వాడు తీసుకొస్తాడు. ఈ చదవకుండా మనం ఏమాత్రం చదవకుండా, ఇతర పుస్తకాలను చదవకుండా, కాంటెంపరీ సాహిత్యాన్ని చదవకుండా, మనకున్నటువంటి క్లాసిక్స్ ని చదవకుండా మన ఉపాధ్యాయులుగా మనని 100% రిజల్ట్ తీసుకొస్తాం, అధికారుల సంతృప్తి పరుస్తామంటే ఇది మనల్ని మనం మోసం చేసుకోవడమే. వినాయక్, it could be some debate like this thing that could be better. Okay. Thank you, శంకర్జీ. అంటే తన యొక్క అనుభవం, ఆలోచనలు, చేపట్టాల్సినటువంటి చర్యలు దిశానిర్దేశం చేస్తూ మన ముందు మాట్లాడాడు. కొన్ని అనుభవాలు చెప్పాడు. అంటే ప్రధానంగా రీడింగ్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్, అంటే అది ఇమాజినేషన్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, పవర్ ఆఫ్ వొకాబులరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఎబిలిటీ కావచ్చు, వీటి అట్లాగే ఒక సాఫిస్టికేటెడ్ సంప్రదాయబద్ధమైనటువంటి భాషను సందర్భోచితంగా వినియోగించేటువంటి సామర్థ్యం పఠనం వల్ల కలుగుతుంది అని చెప్పుకుంటూనే మరి స్వచ్ఛంద సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాటి వల్ల కలిగినటువంటి వాటిని మాట్లాడుతూ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొన్ని సూచనలు చేశాడు. గ్రంథాలయ పుస్తకాల ద్వారా పుస్తక సమీక్షలను ఎట్లా వాడుకోవచ్చు అనేటువంటిది, అట్లాగే క్లాస్ రూమ్ లైబ్రరీలను తరగతి గదులకు అన్వయం చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకొని రావడంలో ఉండేటువంటి ఆవశ్యకతను, అట్లాగే మనకు ఈ అంశాలు ప్రస్తావిస్తూనే అతి ముఖ్యమైనటువంటి అంశం 2 విషయాలు చెప్పాడు. ఒకటి, స్టోరీ టెల్లింగ్ ఇస్ ఎ పెడగాజికల్ టూల్. వాళ్ళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అనుభవాత్మక అభ్యసనం అవసరం, పిల్లలకు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావాలని అన్నారు. ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లో పార్ట్ గా ఒకటి స్టోరీ టెల్లింగ్ ను, ఇంకొకటి క్రీడా ఆ ప్లేవే మెథడ్ ప్రపోజ్ చేసింది NEP 2020 కూడా. ఇవాళ స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయికి మరి దీన్ని ఒక పెడగాజికల్ టూల్ గా, ఒక ఉత్తేజపరిచేటువంటి అంశంగా మరి విద్యా రంగంలోకి దీన్ని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో ఈ అవకాశం అత్యవసరంగా ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితుల పాఠశాలలో దీన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం గురించి కూడా చెప్పడం అనేది చాలా అభినందనీయం. అట్లాగే మనకు ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే లాంగ్వేజ్ ఇస్ అ పర్ఫార్మెన్స్ అనే పదం వాడాడు. లాంగ్వేజ్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ద కమ్యూనికేషన్. లాంగ్వేజ్ ఇస్ అ టూల్. లాంగ్వేజ్ ఇస్ అ టూల్ ఫర్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. అంటే ఒక విషయాన్ని విన్నా, ఒక విషయాన్ని చదివినా మనలో కలిగేటువంటి భావజాలం ప్రొడక్టివిటీకి సంకేతం. మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు అందులో ఉద్భవించినటువంటి యొక్క జ్ఞానం ఆధారంగా ఉంటాయి. కాబట్టి లాంగ్వేజ్ అంటే విని శబ్దంగా కూర్చోడు కాదు, లేకపోతే చదివి ఉల్లాసాన్ని పొందడం మాత్రమే కాకుండా ఇది ఆలోచన రేకెత్తింపజేసే రీతిలో మనం దీన్ని పెంపొందించుకోవాలని సూచన చేయడం కూడా అభినందనీయమైన విషయం అది.
అంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ 2 అంశాలు చాలా స్పష్టంగా ముందుకు తెచ్చాడు. ఒకటి, ఇవాళ టీచింగ్ వ్యవస్థలో కూడా చదవడంలో ఉండేటువంటి ఆ రుచిని ఆస్వాదించాలి. టీచర్లు చదవడం అలవర్చుకోవాలి. టీచర్లు చదివితేనే పిల్లలతో చదివించేటువంటి వైఖరి నెలకొంటది అనేటువంటిది శంకర్ చెప్పడం చాలా అది గొప్ప విషయం. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బై అంటే ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ, నాట్ ఓన్లీ టీచర్ అనేది అది ముఖ్యమైన విషయం. ఇంకొకటి ఏంటంటే పాఠశాలల్లో అకాడమిక్ అంటే విద్యా వనరులలో పాఠశాల గ్రంథాలయం ఒకటి, పుస్తకాలు ఒకటి, అవి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాటిని వినియోగించుకోవడంలో మన వైఫల్యాల వల్ల ఇవాళ స్వచ్ఛంద సంస్థలు పాఠశాల గ్రంథాలయాలు నెలకొల్పిన, లేకుంటే సర్వశిక్ష అభియాన్ పాఠశాల విద్యాశాఖ బాల సాహిత్యాన్ని అందించిన, లేదా పిల్లలకు అందుబాటులో గతంలో నుంచి వస్తున్నటువంటి ఓబీబీ అప్పటి నుంచి పుస్తకాలు ఇచ్చిన అందుబాటులో ఉన్నా కానీ చదివించే సంస్కృతి, దాన్ని వినియోగించే సంస్కృతి, చదవడం ద్వారా మా పాఠశాలలో గ్రంథాలు ఉండడం ద్వారా ఈ ప్రయోజనం చేకూరింది అని చెప్పడంలో ఉండేటువంటి వైఫల్యాలు విద్యా నాయకత్వ లోపంగా మరి అభివర్ణించడం అనేటువంటిది ఆలోచింపజేసేటువంటి అంశం అది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం తదుపరి ఈ వెబినార్ తర్వాత దేర్ షుడ్ బి సమ్ రిజల్యూషన్స్ నేను అనేది. అంటే వెబినార్ సెమినార్ల ద్వారా వాట్ ఈస్ ద అవుట్కమ్ అనేది కూడా ఆలోచించాలి నేను అనేది. కాబట్టి చారి గారు అండ్ దర్ మిత్ర బృందము, ఐ హోప్ దే ఆర్ రికార్డింగ్ దిస్ ఇష్యూస్ అండ్ prepare some very resolutions from this program, and if we implement those resolutions, it can be it will be given good results అనేది కూడా మనం ఆశిద్దాం. మనం ఇంట్లో మనకు అంటే ఈ అంశాలను గురించి చెప్పినటువంటి మిత్రుడు, అట్లాగే విద్యావేత్త, వినయశీలి, స్నేహతత్వానికి ప్రతిరూపమైన శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనం మరొక అంశంలోకి ప్రవేశిద్దాం. మనం దీంట్లో అంటే కొంతమంది అనుభవజ్ఞులు, పెద్దలు, తత్వవేత్తలు, విద్యావేత్తలు కూడా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 దశాబ్దాల కాలంగా మాకు దిశానిర్దేశం చేసి నిత్య ప్రోత్సాహకుడు, నిత్య ప్రేరణ కలిగించేటువంటి విద్యానాయకుడు గురు ఉపేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారి అనుభవాలు కూడా మనం తీసుకుందాం మనం. సో ఇప్పుడు మనం అంటే సుమారు అంటే దక్షిణాది రాష్ట్రాలకు యునిసెఫ్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడు శేషగిరి మధుసూదన్, యునిసెఫ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. Previously he worked in Chhattisgarh state. During the pandemic he worked a lot, and by the help of community, alternative designing for the teaching, alternative designing for learning, by the help of community people and the effective teachers in the Chhattisgarh state. He has a vast experience in the field of education. From the last 2 decades, he worked in the several positions and associated with the several organizations also. He started his career with a organization, Maths Lab. He worked with Professor Gananath. He is a mathematician and prepared the maths kit for the school children. So in National Material Mela was conducted in Nagpur in 1997. So in that Material Mela, they presented their maths kit. Here in Andhra Pradesh, United Andhra Pradesh also, we got their services, and they oriented our maths resource teachers in the state of United Andhra Pradesh with the help of ASM plan. So, and after that, he had around 10 to 12 years of experience in the UNICEF, and he has a very rich experience with the community participation and children learning and all other areas. So, now I request to Mr. Sheshagiri Mausan Garu to address our participants about the importance of school libraries in improving the foundational literacy and numeracy abilities, that is Tholimettu in Telangana state. So I request Sheshagiri Garu to share your experiences. Yeah. Thank you very much, Vinayak Garu. Andariki Shubhodayam, and I think that's as much Telugu as I can manage for now. Just copying, in fact, what Vinayak Garu said in the beginning. I also want to thank Room to Read for inviting me for this webinar. I would like to keep things very short. I think a lot of the, and pardon me for my speaking in English, at any point, if you're not understanding what I'm saying, please ask me the question. I think Dr. Shankar has already laid the ground for this discussion, so I don't want to repeat many of the things that he has said. When
Chari Garu invited me for this webinar, I was reminded of some work we did when I was in Chhattisgarh with UNICEF. And this was way back in 2011. And at that time, we partnered with Room to Read, which was one of the few organizations in the country that was exclusively focusing its work on school libraries. How do we make libraries more active, more interesting spaces for children, and how could they be used by the teachers and children more and more in schools? I think so. This is one area of work where Room to Read has contributed very significantly over the last 15 to 20 years in this country, and they continue to do it. At that time, Room to Read's main component of work was the school library. Today, I think, if I'm right, they have also moved into reading instruction, language learning, and so on in a much deeper way. So in Chhattisgarh, as you're aware, in the southern part of the state, we have many districts that are affected by what is called as left-wing extremism, the Naxal problem, as many of you are aware. So at that time in 2011, we chose to do this program with Room to Read. UNICEF supported this program, and Room to Read brought in its technical resources and know-how. And we selected about 50 government schools where we wanted to establish functional school libraries. And this word that I'm saying, functional, is very important because a library should work. A library should have literature that children can access and enjoy, and it should not be kept locked away in a cupboard or in a trunk or whatever it is, just because the teacher feels afraid that if they use the books, they will tear, and then they will be asked questions. So I want to highlight, as I go along, I want to highlight a few things that are important from the point of view of making the school libraries a reality. So what did we do at that time? What were the 5 or 6 things that we did that made these libraries functional? Number one. Number two, what was the result of the program? I think somewhere it's very important for us to understand what is the impact of a school library on the reading abilities of children, and of course on their language learning abilities and so on. So I think, first of all, we ensured in these 50 schools, after having detailed discussions with the district administration, the collector, the DU, and so on, that the libraries were given a physical space. So I think that is very important. It's important that we find that physical space within a school. Now, we were lucky because out of the 50 schools, about 24 or 25 schools had additional rooms that were not being used. So those additional rooms were converted into a school library. So this may not be the case with many schools. Many schools may not have that additional space. So in that case, we need to be a lot more creative about how we are going to display the books. I mean, there are many schools where books are displayed on strings. There are schools where there are physical displays where you can, there's an open cupboard and you can keep the books there. But it's important that that physical space is created in a particular school. Whether it's a primary school, middle school, high school, it does not matter. The second thing that we did was that we ensured through a government order that there was a separate library period for each class. I think this is very important that children are provided that space, even if it is 40 minutes, to go to the library, sit down, and access all the books and pick up things that they like. So that is the second thing. I'm sure Telangana, I haven't seen the Telangana school timetable, but I'm sure, this is already something that is built into the system. And this is really the prerequisite for a library to move to the next level. The third element,
which I think was ensured thanks to Room to Read's work at that time, was that we ensured that this library had books that were age and grade appropriate. That means it had books that were matching the children's mental abilities, cognitive abilities, and their age, whether they were in grade 1. So grade 1, we had a lot of books that were mostly visually illustrated with minimal, with little text. And as we went along up to grade 5, this was focused on the primary school, the library program. The books became a little more, textual and so on. But then Room to Read also had a very rigorous process, a very strict process of selecting good titles. So very often what happens is, because setting up school libraries involves supply, and there's a lot of money to be made in supplies. So there's a lot of political influence over here from all kinds of publishers and book distributors and so on. So one of the saddest things that I have seen across the country over the last 15, 20, 30 years of my work is that even though there may be libraries available, the books that are available in these libraries are not appropriate for the child. So I think that's something that one needs to avoid. And in every language, I'm sure there is a list of books that can be classified as the best books available for children. And when I say best books or good books, we need to also screen books in many different ways. For example, are the books gender sensitive? Are they talking about themes that are child friendly, right? What about the language that they're using, and so on and so forth? And I'm sure we can develop a very simple checklist for selecting such books for the school library. So this is the third thing that we did. The fourth element was how do we prepare the teachers? This is essential. Just setting up the library is not enough. The teacher needs to be prepared. I just shut the door of my room. Just give me a minute. Sorry. So I think teacher preparation is very, very essential. There has to be somebody in the school who is moderating and regulating that space. And there are schools where there are only 2 teachers. There may be schools where there is only 1 teacher, but whatever it may be, a teacher has to have a central role in using the library. And what do I mean by that? It is not enough to keep the library door open. A teacher must also be prepared and trained to use that rich literature that is available in the library within the classroom. Very often, most children from rural areas are exposed only to the textbook. That is the only textual material that they are exposed to. A teacher's job is to highlight to the child, even if that school has got 50 books or 100 books in their library, it is a teacher's job to tell the child, hey, why don't you pick up this book? There is such a nice story in this about, a little girl, or about a particular bird or a lion or whatever, that teacher has to just provide the initial, a few sentences to the child to attract that child to go and pick up that book and, take it home. Which also brings me, to this point, this very important point of how the library can connect with the so-called core curriculum. In fact, sometimes I wish that we didn't have textbooks. Sometimes I wish that schools only had a number of books on different themes and different subjects, especially at the primary grades, that the teacher could refer to and use, because that experience would be much more richer. I somewhere believe that putting everything in a text and making that text a mandatory learning resource makes it that much limited
for the child, that experience becomes very limited and that exposure also becomes very narrow. So anyway, that's my personal opinion, and I don't think I can do much about it or you can do much about it. It's just an opinion that I'm sharing. But the deeper point I'm making is that when a library is there, it needs to also be integrated within the teaching learning process of the child, going beyond the library period, right? And the teacher is the central person here who can make those connections, who can advise the children what books to pick up, who can bring in the content from those books into the discussion within the classroom, who can design many activities using library books and get children to, for example, one of the activities could be, why don't you go to the library, pick up that book and look at the 4 or 5 questions that I'm asking you from that book. So here what is happening is the child has to go look for the book, search for the book and get it issued in his or her name, and then read that book in order to be able to answer these questions. So what is happening here is that as a result of all this, the child is beginning to get exposed to a variety of textual materials, which I think is very, very fundamental and needed for laying the foundation for strong language learning. So we talked about the teacher. To create an enabling environment for the teacher, the cluster resource coordinator or the block resource coordinators also need to be on board. So they also need to know the fundamentals of how the library is being set up and what is being expected, what are the indicators on which they will monitor and review this program, and so on and so forth. Let me go ahead. I think in Narayanpur, there is some disturbance from one of your, if you can kindly mute, I think that will help. Thank you. The other, thing that we did with the library was, with one of the most important things is that children were allowed to borrow those books and take it home. And the most interesting part of this was that this was not managed only by the teacher, this was managed by a children's committee. So when you have a library, the maintenance and the upkeep of the library should be handed over or can be handed over to a group of children. They manage it much, much better than the adults. So on a given day, even if the teacher is not available in school, the children are, taking care of the check-in and check-out of the library books and the arrangement of the books and so on and so forth. So I think this is something that can be thought of, for the library. The other point which I think I would like to mention is, given that there is, if we assume that in Telangana that there is a library period, what should happen in that time is a question. Should the children be just allowed to go there and sit and refer to some books? That is itself quite good and it's necessary. Or can we do something more? And I think this is where a number of activities, library-based activities, can be thought of. They can include oral language activities. They can include activities like, painting, drawing, maybe some drama, theater, apart from, of course, the book reading and so on. So it is important that the teacher, one of the important things I feel is that if there are 100 books in the library, the teacher should be familiar with each and every one of the books. Of course, when children start reading the books, they start talking to each other about which books they have read. They find out about, from their friends, and maybe their older children will tell the younger children, all of those things happen organically. But then the teacher also plays a very critical role in pushing the child, or in, nudging the child and encouraging the child to pick up a particular book and, read it over a period of time. And that is how, more and more children pick up more and more books as we go along. Lastly, during the summer holidays in Narayanpur, we also brought the school library into the community when the schools were closed. So usually that library would be kept in the house of a parent
and that would be made accessible to the children. So I think these were some of the key steps that were taken to ensure that these 50 government school libraries in primary schools were functioning throughout the academic year. And we did a small study in about 10 schools. We randomly selected those 10 schools and we did a study to see whether this made any difference. I have just shared that document with Chari Garu, and you can have a look at it. It's just a small 5-page document which looks at what was the impact of this particular program. And we found a very, very remarkable impact on children's reading abilities in schools which had the library as compared to schools which did not have the library. So, and this is not the only piece of evidence that we have. I think there is a lot of global evidence. There's a lot of evidence even within India. You have to just pick up the ASER reports of the annual status of education reports of the organization Pratham, which come on year after year after year. I think from 2004, we are having these reports. And many of these ASER surveys show very clearly that the presence of a functional library can make a huge difference in the reading abilities of the child. And we all know that once the child picks up the ability of reading, then it lays a solid foundation for everything else to happen. So I think for the Telangana government, since we are talking of scale, the other day, the Principal Secretary Karuna Garu was mentioning in a meeting that Room to Read is helping the government to set up some 5,000 libraries. My question is that by now, each primary school should have had a functional library. Because in Samagra Siksha, we have to ensure that each school gets a regular grant for a library, and that grant is regularly used. And my worry is that that money is right now not regularly available to the schools. It cannot be only done on the basis of external support, and I think it needs to be fundamentally integral and integrated within the government budgets. This is the most basic thing, I think, we are talking of the Tholimettu program and all of that. The first step is this. I think even if you give a grant of 2,000 or 3,000 rupees per school per year and have advise the teachers in terms of how to get that best literature available, it would really go a long way. I'm not touching upon digital initiatives, whether it's the read along app or whether it is chatbots or WhatsApp groups or whatever it is, on which even those things have been experimented with during the pandemic. Room to Read itself used to do a lot of work on that. Pratham has done a lot of work on audio stories and so on. They had this program called a Missed Call Guruji. You give a missed call to a particular number, you can hear a story, and so on and so forth. So all these are definitely important, but they cannot be the mainstay. I think the mainstay is that now that children are back in school, please create that space that is available in the school, and organizations like Room to Read and others have that technology and that experience. They exactly know how to set up a low-cost library. They can set up a high-cost library. They can set up a medium-cost library depending on what money is available. So I think with this, I will stop over here. We should be increasingly talking about how to make libraries work, because there is no point in asking what is the difference that a library is going to make. It can make a heck of a lot of difference. And I'll just end with one personal story of how libraries can make a difference, and how storytelling, this is something that Dr. Shankar was referring to, the stories that we are told, they can make a difference. I think when I was in school in Bangalore, when I came to the middle school, that is class 6, we were given access to the bigger school library. It was called the senior school library. And my love for astronomy began there, because I came across some really fantastic books
about the planets and the solar system and the universe and so on. And it is a love that has not left me even to this day. I'm now 54 years old, but I still look up at the sky and I'm still fascinated. So I think books can make a huge difference at a very, very formative period. And let us get the best of books available for our children. In Telugu, I'm not sure what the local language publishing for children looks like. I don't have exposure to that space. Maybe Chari Garu or Vinayak Garu will be able to tell us more. I think more and more money needs to be invested. And this is where we can all come together to generate more and more stories for children. That is very important. And one of the persons who's done an amazing amount of work in this area is the Padma Shri Award winner, Arvind Gupta ji. You look at his Arvind Gupta archives, he has archived about 15,000 books from all countries. Books for children, books for parents, books for teachers. We need to pick out of that list and translate many of those into Telugu. And I'm sure quite a few of them are already translated into Telugu, but then translation is one part, because, that gives children a global perspective. They get exposed to books from different cultures and countries and so on. But then within Andhra, within Telangana, I'm sure there are many, many stories that have not yet been told. And we need to really, I'm sure within Telangana, there are excellent writers for children. We need to bring them to a platform more often and create that environment for generating more books in Telugu. So with those words, I think I'll just stop over here. Thank you very much for this opportunity. Thank you very much, Giri Garu. Really, and you shared your experiences in a school library program of Narayanpur and how it works, how it started, and what should be done in the schools to create a space for children through library, preparing the teacher, selection of books and classroom activities, and also the importance of where we need to be focused about the a common library to be a functional library and its impact. Really, it's a great experience from you. And there are so many things we accepted and did in United Andhra Pradesh also. So here, a group of people worked with the Sarva Shiksha Abhiyan and still continuing the program. Thank you very much, Giri Garu, and it's a very great collaboration with you also in working with UNICEF and working with Room to Read and School Education Department on behalf of SCRT. And we were participated in the READ program from the last January, and still it is being continued in Telangana. In that particular area, your contribution is highly recognized and appreciated. And one of the issues you raised regarding your speech, one is about the library period. So in Telangana, because of the last January, in all schools, we created a space for library. And for every class, from class 1 to class 10, there is a library period in Telangana. The second thing is school library committees by children. So in all school, primary, there is a library committee. In high schools also, classes library committees are constituted in the month of March. It is being continued now. The third aspect of selection of books. Actually, the criteria for selection of books is a big issue to be addressed, because most of the people who knows about the literature and all these things, what they feel that there should be some value orientation for the books. But actually, the selection of books is very critical issue, because it should reflect the children world in the books. Actually, the nature of the child, the habits of the child, the interests of the child, and their work should be reflected in the children literature. Then only they can show some interest to pick up the books and go through them effectively. Otherwise, if we take the books as an adult and if we put the books in the library for the sake of children, it doesn't match with the needs of the child. So that's why it's a critical issue to look after that. I hope Room to Read is doing a very critical exercise for this. And the next 20th of September, they are organizing the workshop to selection of the books in view of the children's interest to match with the needs. So that thing is need to be taken care of. The second thing is about the creating library. So how do we create a library? So how do we create a space for children
to cope up with the books, and what strategies are helpful to create interest for the children to make it to the integration of the regular curriculum, and also the assessment part, and also the regular school academic activities is a big challenge. That is need to be focused on the teachers orientation program. If there is a library, how we can integrate with the regular assessment process, regular teaching learning process, and regular mapping with the regular school curriculum also. There are some story books for the science subjects, there are some stories book the non-language subjects, and those conceptual clarity, conceptual development may acquire through the reading the books also. So very sensitive of the some biological sense, you have some sensitive areas to touch the children's understanding. So those areas we may cover through the library also. So how do we use the library? So every teacher should have an understanding about what kinds of books are there, at which grade and which class those books are useful, and how do we categorize them, and how do we introduce the children to use the library is also a very important issue. And also how do we introduce the book is a very important issue, because if there is a library, we had a critical experience in the library read program also. We went to one Jilla Parish High School in Telangana. There the library PD was organizing. Teacher sat in one chair and she used to read a book, and all children are having one book and they are try to read, but most of them are unable to read. What is there in the book, they don't know. So there I asked, so it's a library period, just like teacher is doing invigilation duty. It is not the effective ensuring the process of involving the children, the story reading. There the teacher is doing invigilation duty. In examination hall, what you observe, the answer paper given to the children and they are read. They know the answer or not, they are put on the paper, pen on the paper and building their heads. This kind of situation we saw in the schools, but there is some strategies are required, because the particular, so who are the independent readers, who are having some struggle to read fluently, and those who do not have the reading ability. So what strategies can be worked in the schools, and what are the teachers' role into using the books effectively in the library period, and what are the main strategies? How do we institutionalize those strategies to the regular teaching learning process of the subject is also very critical to address the very important elements you spoke about this. And also the funding to strengthening the school libraries is also a valid point. And actually the thanks to Karna madam, so she is pooling the funds from the Grandalaya cess in Telangana state. There is a 2% cess for every household house tax. So she is picking that fund and creating the school libraries and trying to give 200 books for each school in this academic year. Now the work is being done in the process. So thanks to Karna madam for understanding about the importance of the school library and the effectiveness of the very rich color books of the children reading world. And another important about your impact. Yes, there are so many NGOs and the activists are providing books for the schools. But actually, after a period of time, what is the impact? If there is a library, there is a book, there are books, there is a teacher, there is a volunteer supporting the school. So what is the impact? So impact is the ultimate result of the program. If the child becomes the independent reader in a school library by virtue of establishing school library in a particular school, that is to be a very, very critical issue. So establishing, ensuring activities, and also the integrating with the curriculum is one part. It shows the process of the library, but the impact is more important. If any school is having a library, if the more than 80% children become the fluent readers, that should be the significant result in a particular school. Otherwise, the importance of library gradually disappearing in the structure. So that need to be addressed. So thanks a lot for the Giri Garu, and you shared your vast experience in the field of education, and you have the very different kinds of experience with the community and the schools and libraries and mathematics, and your exposure and your experience may use in Telangana to create some sort of improvement in the learning of the children. Thank you very much, Giri Garu. Now I request just one, can I just make one last point? Yeah, sure. Yeah, sure. I have a book with me which you can, someone has broken the silence.
I don't know whether this is, I mean, you were mentioning briefly about books that touch upon sensitive themes, and the issue of child protection, for instance, is a very sensitive theme, as you know. And if you are getting into, and this is my request to Chari also, I'm not sure, and of course the author Kamla Basin is a very well-known gender activist. She passed away some time ago. But then please get this translated to Telugu. I think it will do a big service if it is not already available. I'm not sure. But then if we can get this translated to Telugu, it's a very, very beautiful book that talks about, child sexual abuse and what is it that the child can do about it in a very, very simple language. So this is my request. And there are many books like this which we can, bring into the space. Yeah, good. Girigar is a wonderful suggestion. Really, and actually, we developed 100 books on different themes from UNICEF also translated into Telugu. And thank you for creating the audios for those books also. We may use that books. And there is a great need to protect the children literature based on the current emerging needs of the children and also the themes. For example, abuse. So, for example, child trafficking, and also the say no, and also the what you call the cyber crime, and also the parent involvement. And so many issues are there to address through children literature. We may develop the children literature based on the current emerging needs and also the sensitization towards the different aspects of the society. That is also part of one area to address through the children literature and the school libraries also. But we need to address the age appropriateness. So which is what kind of skills should be introduced, what kind of literature can be produced for the children's understanding and their own way of expression. Yeah? Thank you very much, Girigara, and now request Chokabu Venkatamma garu. So yeah, thank you, Girigara. Really, thank you, Vinay. So many times I spoke to our friends about it's the right time. The Chari garu came back to Hyderabad. You are in the Hyderabad, and Upendra Reddy garu in SIPS, and me in CRT, and all other activists in the field of education are working together and collaboratively for the improvement of the school education by children learning level, to improve the children learning levels. And also the right person, the right chair, Karna madam, she is an activist secretary in the school education department. When she was the secretary of medical department, the Telangana from 30th place to 3rd place in the country during the pandemic situation. So such kind of activists came into the position of secretary in the school education department. Hope to see a good result in the Telangana state. Thank you very much. Hope to see this kind of collaboration in the future also. Thank you, Girigara. Yes. Thank you. Yeah. And really, it's a good time. And different kinds of experience people participate in the program can helpful for the school education department. Thank you. Yes. And I request Chokabu Venkatamma garu. So Venkatamma garu oka ante sumaru 70 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి. He is a young person also. అంటే వయసుతో సంబంధం లేకుండా పిల్లల కోసం, బాల సాహిత్యం కోసం, కథల కోసం నిత్య యవ్వనుడిగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక గొప్ప బాల సాహితీవేత్త, పిల్లల పక్షపాతి చొక్కాబు వెంకటరమణ గారు. ఈయన అంటే చాలా మందికి తెలియదు చొక్కాబు వెంకటరమణ గారి గురించి. మ్యాజిక్ ఫీల్డ్ లో ఉండేటి వాళ్ళకో లేకుంటే అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళకో తెలుస్తుంది, కానీ చాలా మందికి తెలవాల్సిన అవసరం కూడా ఉంది. చొక్కాబు వెంకటరమణ మీకు అందరికీ తెలుసు, బాలల అకాడమీలో సుమారు 15 సంవత్సరాలు పనిచేసి బాలచంద్రిక అనేటువంటి పత్రికకు ఆయన చాలా సేవ అందించారు. రెడ్డి రాఘవయ్య గారితో వీళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం చొక్కాబు వెంకటరమణ గారి. అట్లాగే బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి. 2015లోనే బాల సాహిత్య అకాడమీ అంటే బాలల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గొప్ప వ్యక్తి. అట్లే మనకు నాంది ఫౌండేషన్ లో పనిచేసినప్పుడు పుస్తకాల బడి అంటే లైబ్రరీ పీరియడ్ ఎట్లా వాడుకోవాలి, లైబ్రరీ ఎట్లా చదివించాలి అనే దాని మీద పుస్తకాల బడి అనేటువంటి దాంట్లో కూడా అంటే నాంది ఫౌండేషన్ ద్వారా చేశాడు. అట్లా ఇంకోటి ఒక గొప్ప విషయం ఏంటంటే మీకు చొక్కాటి ఉండగలుగుతూ కూడా ఎక్కడ చెప్తారు, నిమిషానికి ఒక కథ అంటే 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి చూపిస్తానని చెప్పి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. అంటే చాలా స్కూళ్ళలో చాలా సంస్థలు కూడా చొక్కా వెంకటరమణ గారి యొక్క సేవలను అంటే ఈ కథలు చెప్పడం ఎట్లా, హావభావాలతో కథలు చెప్పడం ఎట్లా, ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో పిల్లలకు కథలు చెప్పడంలో ఉండేటువంటి నైపుణ్యాలను, హావభావాల యొక్క ప్రాధాన్యతను విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి. ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో
తెలుగు భాషా సేవ కోసం విశిష్ట పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి. ఈయన చేసినటువంటి 60 ఏళ్ల బాల సాహితీ సేవలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ చొక్కాపు వెంకటరమణ పేరుతో తపాలా చంద్రిక అనేటువంటి ప్రత్యేక పోస్టల్ కవర్ రిలీజ్ చేసింది 2022లో. అంటే ఈజ్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ ఎ తెలుగు పర్సన్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్ and he is staying in Hyderabad. He worked a lot with the schools and children literature and children libraries and storytelling. So ఇవాళ కథాకథనము అనేటువంటి ఒక పద్ధతిని ఇక్కడ ఎన్ఈపి కూడా సజెస్ట్ చేసిన తరుణంలో కథలు ఎలా చెప్పాలి, పిల్లలతోని కథలు చెప్పేటువంటి విధి విధానాలు ఏంటిది అనేటువంటి దాంట్లో నిష్ణాతుడు, అనుభవం గల వ్యక్తి. ఈయన కథలను చెప్పించడానికి వీటికి మ్యాజిక్ ను జోడించి ఒక రంగరించి పిల్లల్ని ఆకట్టుకునేటువంటి వ్యక్తి చొక్కా వెంకటరమణ. నాకు ప్రియమైనటువంటి ఆత్మీయ మిత్రుడు. సో చొక్కా వెంకటరమణ గారిని పిల్లలకు కథలు ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలు ఆసక్తికరంగా వింటారు అనే విషయాన్ని మీ అనుభవాన్ని ఆధారం చేసుకొని సూక్ష్మంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు చొక్కా వెంకటరమణ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నాకెంతో ఆత్మీయులు లాంగ్వేజ్ కోఆర్డినేటర్ సువర్ణ వినాయక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రూమ్ టు రీడ్ సంస్థ నుంచి స్టేట్ హెడ్ చారి గారు, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ రాంబాబు గారు, అలాగే ప్రవీణ్ కుమార్ గారు, హర్ష గారికి కూడా నా నమస్కారాలు. ఈ వెబినార్లోని పాల్గొంటున్న శంకర్ గారు, నారాయణ రెడ్డి గారు, రవిప్రకాష్ గారు, శేషగిరి గారు, మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. అయితే శంకర్ గారు, శేషగిరి గారు చాలా అద్భుతమైన విషయాలు, చాలా అవసరమైన విషయాలని ప్రస్తావించారు. చాలా సంతోషం. అయితే నేను నా బాల్యం నుంచి ఇప్పటి వరకు దాదాపు నేను 100 పుస్తకాలు రాసిన సందర్భంగా ఒక సెమినార్లో చెప్పాను. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, కథలు ఎలా విన్నాను అనే విషయం మీద ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. స్క్రిప్ట్ అంటే కంగారు పడద్దు, ఒక ఎబ్రివేషన్ తయారు చేసుకున్నాను. స్క్రిప్ట్ ఎస్ అంటే స్టోరీ టెల్లింగ్. అంటే చిన్నప్పుడు నా 3 ఏళ్ల వయసులోనే మా అక్కయ్య స్కూల్కి వెళ్తుంటే నేను కూడా స్కూల్కి వెళ్తానని గొడవ చేశాను. ఆ రోజుల్లో 5 ఏళ్ళకి కానీ స్కూల్లో వేసేవాడు కాదు. సరే వెళ్తున్నా అంటున్నాడు కదా అని చెప్పేసి నన్ను మా అక్కయ్యతో స్కూల్కి పంపించాను. అయితే మా అక్కకి పుస్తకాలు ఉన్నాయి కదా, నాకు కూడా పుస్తకాలు కావాలని ఏడ్చాను. ఏడ్చేసరికి ఆ రోజుల్లోని మా నాన్నగారు మా అక్కయ్యకి బాల, చందమామ ఈ 2 పత్రికలు వచ్చాయి. అవి ప్రతి నెలా కొనిచ్చేవారు అనమాట మా అక్క కోసం. ఇవే నీ పుస్తకాలు తీసుకెళ్ళి అని చెప్పేసి నాకు 3 ఏళ్ల వయసులో పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలు ముద్దు పెట్టుకొని ఆనందంగా స్కూల్కి వెళ్ళాను. అట్లాగా నాకు 3 ఏళ్ల వయసు నుంచి పుస్తకాలతో అనుబంధం ఏర్పడి, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాలు మా అక్కకి ఇచ్చి దీంట్లో కథలు చదివి వినిపించు అని మారాం చేసేవాడు, చాలా గొడవ చేసేవాడు. అప్పుడు ఆ చందమామ ఉన్న బాల పత్రికల దగ్గరకు పెట్టి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఒక్కొక్క బొమ్మ చూపిస్తూ ఆ కథలు చెప్పేది. అట్లాగా ఎస్ అంటే స్టోరీ టెల్లింగ్, సి అంటే క్రియేటివ్ రీడింగ్. అంటే ఆ కథలు చదివి మా అక్క నాకు చెప్పేది. తర్వాత ఆర్ అంటే రీడింగ్ స్టోరీ పోస్టర్స్. చిన్నప్పుడు మా 1వ తరగతి 2వ తరగతి గదుల్లోని పోస్టర్స్ ఉండేవి, పిక్చర్ పోస్టర్స్. అంటే కుక్క మాంసం ముక్క, అలాగే కొంగ నక్క, అలాగే 7 చేపల కథ. ఇవి ఊరికే బొమ్మలు ఉండేవి, ఒక 8 బొమ్మలు ఉండేవి. వాటి మీద మ్యాటర్ ఉండేది కాదు. ఆ బొమ్మలు చూడంగానే ఒక కథ మనకి గుర్తొస్తుంది. ఆ బొమ్మలు చూస్తూ పెరిగాను 1, 2, 3 తరగతుల్లో. ఆ తర్వాత అంటే ఇమాజినరీ స్టోరీ చార్ట్స్. అంటే అవే గోడ మీద ఉన్న బొమ్మల చార్ట్లే దగ్గర కూర్చోబెట్టి మా టీచర్లు ఆ బొమ్మలు చూపిస్తూ, దాని మీద మ్యాటరే ఉండేది కాదు, ఆ బొమ్మలు చూపిస్తూ ఆ కథ చెప్పేవాడు. అనగా ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి ఒకరోజు మాంసం ముక్క దొరికిందనమాట. అది పట్టుకుని వెళుతుంది. ఇట్లాగా ఆ 8 బొమ్మల్లో నా కథ చెప్పేసేవాడు. అది చూసి 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 విని ఆ క్రియేటివ్ రీడింగ్ని బుర్రలోని ఫిక్స్ అయిపోయింది. ఆ ఇమాజినరీ ఆ స్టోరీ చార్ట్స్ నాలోని మంచి ఆసక్తిని పెంచాయి. తర్వాత పి అంటే పిక్చర్ బుక్స్.
కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత బొమ్మలో రెండు లైన్లు ఉంటాయి, పైన బొమ్మ ఉంటుంది. అలాంటి పుస్తకాలని మా దగ్గర కూర్చోబెట్టుకుని మా అక్కయ్య నాకు చదివినిపించేది. అవన్నీ బొమ్మలు, ఆ కథలు చెప్పేది. అట్లాగే పెరిగేది నాకు. నేను 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను కథలు చెప్పడం మొదలెట్టాను. అట్లాగే నా జీవితంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక పార్ట్గా మారిపోయింది. అంటే స్క్రిప్ట్ అంటే ఎస్ అంటే స్టోరీ టెల్లింగ్, సి అంటే క్రియేటివ్ రీడింగ్, ఆర్ అంటే రీడింగ్ స్టోరీ పోస్టర్స్, ఐ అంటే ఇమాజినరీ స్టోరీ చార్ట్స్, పి అంటే పిక్చర్ బుక్స్, టీ అంటే టెల్లింగ్ స్టోరీస్. చివరికి కథలు చెప్పడం మొదలెట్టారండి. అట్లాగా నేను ఇప్పుడు దాదాపు అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్లోని, తర్వాత ప్రీ స్కూల్ టీచర్స్ హోమ్ సైన్స్ కాలేజీలోని ఆ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్లోను, ఆంధ్ర మహిళా సభలో బీఈడి టీచర్స్ ట్రైనింగ్లోను, నేను స్టోరీ టెల్లింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో దాదాపు ఒక 20 ఏళ్ళుగా అక్కడ సెషన్స్ తీసుకుంటూ రీసెర్చ్ పర్సన్గా వెళ్తున్నాను. అంటే దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే, స్టోరీ టెల్లింగ్ పిల్లల్లోని లాంగ్వేజ్ డెవలప్మెంట్కి, ఆ భాషలోని ఫౌండేషన్ అంటే పునాదులు పడడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే ప్రధానమైనదే అనే ఆలోచన నాకుంది. ఈ సబ్జెక్ట్ మీద ఇందాక వినాయక్ గారు చెప్పారు, నేను బాలల అకాడమీలోని 18 ఏళ్ళు పనిచేశాను. ఆ చిల్డ్రన్ పబ్లికేషన్స్ వింగ్కి ఎడిటర్గా, బాలచంద్రిక పత్రిక ఎడిటర్గా 18 ఏళ్ళు నేను పనిచేశాను. అయితే పబ్లికేషన్ వింగ్లోని బిలో 8 years చిల్డ్రన్, 8 to 11 ఏజ్ గ్రూపు, 12+ years ఏజ్ గ్రూప్కి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లోని వాళ్ళ భాషా స్థాయికి బట్టి పుస్తకాలు తయారు చేశారు. అలాగా వాళ్ళకి ఆడియో క్యాసెట్లు, చిలక పలుకులను ఆడియో క్యాసెట్స్ కూడా తయారు చేశారు. అయితే ఆ బుజ్జి కథలు అనే పేరుతో చిన్న పుస్తకాలు, 8 పేజీల పుస్తకాలు ₹1 కాస్ట్ పెట్టి చేశారు. అట్లాగే సుబ్బరాయన్ గారు, బుడ్డిగ సుబ్బరాయన్ గారు మా గురువు గారు, ఆయన మంచి మేధావి. పిల్లలకి ఎడ్యుకేషన్లోని ఎలాంటి శిక్షణ ఇవ్వాలనేది ఆయనకు బాగా తెలుసు. ఆ తర్వాత ఆయన లిటరసీ హౌస్కి వెళ్ళారు రిటైర్ అయిపోయిన తర్వాత. అక్కడ సెక్రటరీగా పనిచేశారు. ఆయన లక్క పెడతలు అని చెప్పేసి చిన్న పుస్తకాలే నాతో రాయించి పబ్లిష్ చేశారు. ఆ తర్వాత విజయవాణి పబ్లికేషన్స్ చౌడేపల్లి వాళ్ళు 100 పుస్తకాలు వేశారు. చిన్న బొమ్మలు పెద్ద బొమ్మలు, ఒక 2 లైన్లు. అలాగే ఆ రోజుల్లోనే ఈ సర్వశిక్ష అభియాన్ పాత్ర చాలా ఉంది వీటన్నిటిలోనూ కూడా. తర్వాత సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలోనే స్నేహబాల కార్డులు అని వచ్చింది. అవి కూడా ఆ కార్డులు ఉంటే బొమ్మ ఉంటుంది, చిన్న మాటలు ఉంటాయి దాంట్లో. అలాగే ఇప్పుడు మంచి పుస్తకం వాళ్ళు సురేష్ వాళ్ళు స్టోరీ చార్ట్లు తయారు చేశారు. ఇలాంటివన్నీ లాంగ్వేజ్కి ఫౌండేషన్ వేయడానికి చాలా ఉపయోగపడాయి. అయితే ఈ విషయంలోని సర్వశిక్ష అభియాన్ తరఫు నుంచి సువర్ణ వినాయక్ గారు కానీ, ఉపేందర్ రెడ్డి గారు కానీ చాలా కృషి చేశారు. వాళ్ళకి ఈ సబ్జెక్టు మీద ఉన్న అవగాహన ఇంకెవరికి లేదని నేను గట్టిగా చెప్తాను. అయితే ఇందాక శంకర్ గారు చెప్పారు, నిజంగా ఆ స్కూళ్ళల్లోని అక్షర కిరణం అని చెప్పేసి ఒక ప్రాజెక్టు ఇంతకుముందు చేశారు. తర్వాత సర్వశిక్ష అభియాన్ తరఫు నుంచి ఎన్నో చేశారు. అవన్నీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే చాలు. అవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే, ఇంప్లిమెంటేషన్లోనే వెనకబడిపోయినాయి. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. కొత్త ఆలోచనలు అక్కర్లేదు. అవన్నీ కొత్త ఆలోచనలే. ఎందుకు గోడపత్రిక, స్కూళ్ళల్లోని గోడ పత్రికలని చాలా విషయాలు అక్కడ గోడ మీద రాసేవాళ్ళు. వారానికి ఒకసారి మారుస్తూ ఉండేవాళ్ళు. తర్వాత తరగతి గదిలోనే పుస్తకాలను వేలాడదీసి ఆ పిల్లలకి దగ్గరగా తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేశారు. ఇలాంటివన్నీ బోల్డ్ జరిగినాయి ఆ రోజుల్లో. నిజంగా శంకర్ గారు చెప్పినట్టుగా వినియోగంలో వైఫల్యం ఆ పుస్తకాలు. ఎందుకు అప్పట్లోని బాలల అకాడమీ తరఫున ప్రతిబడికి బాల సరస్వతి పీఠం అని చెప్పేసి 5,000 స్కూళ్ళకి మేము పుస్తకాలు, ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు పంపించాం. పంపితే అవన్నీ యూటిలైజేషన్లోని చాలా వెనకబడ్డాయని అర్థమైంది మాకు. ఆ తర్వాత ఈ ప్రతిబడికి బాల సరస్వతి పీఠం స్ఫూర్తితోనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓబీబీ స్కీమ్ పెట్టారు. అన్ని పాఠశాలలకు పుస్తకాలు, వేలాది లక్షలాది రూపాయల పుస్తకాలు పంపించారు. పంపితే చాలా స్కూళ్ళని మేము సర్వే చేస్తే ఏమన్నారంటే, ఏమండి పుస్తకాలు పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చింపేశారనుకోండి, అప్పుడు మా జీతం నుంచి కట్ చేస్తారండి, అందుకనే ఆ బాక్స్ ఇప్పనే లేదు అని అన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాక చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు మనకి. అంచేత మనం ఎన్ని కొత్త ప్రాజెక్టులు ఆలోచించినా,
ఎంత చేసి అది ముందుకు తీసుకెళ్ళినా కూడా ఇంప్లిమెంటేషన్లోనే అది అమలు జరపడంలోని జాప్యం జరిగినా అది వెనకబడినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. అంచేత ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశమని నా ఉద్దేశం. అలాగే ఇంతకుముందు ఇప్పుడు స్కూల్ లైబ్రరీస్ అరేంజ్ చేస్తున్నారు. అలాగే స్కూల్లోనే పిల్లలతోని ఆ పుస్తకాలు చదివిస్తున్నారు. స్కూల్ వరకే పరిమితం కాకూడదు. ఇంతకుముందు ఎంఎస్కో వాళ్ళు ఇంటింటి గ్రంథాలయం అని ఎంఎన్ రావు గారు చెప్పారు. అలాగే ఇప్పుడు స్కూల్ నుంచి ఆ గ్రంథాలయం ఇంటికి కూడా వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్కూల్లోని పిల్లలకి రకరకాల పోటీలు పెట్టాలి. చిన్న పిల్లలకి రకరకాల పోటీలు పెట్టి పేరెంట్స్ని పిలిచి ఆ పిల్లలకు వచ్చిన ప్రైజులు పుస్తక రూపంలో వాళ్ళకి ఇచ్చి ఇంట్లోనే వచ్చిన లైబ్రరీలకు డెవలప్ చేయమని చెప్పాలి. అలాంటి చాలా గమ్మత్తైన విషయాలు. అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పిల్లలు చదవరండి. పేరెంట్స్ టీచర్స్ కమిటెడ్గా చేయాలి. దీనికి ఏం చేయాలనేది ఒక స్కోప్ అనేది ఒక అబ్రివేషన్ తయారు చేశాను. ఎస్ అంటే స్టోరీ టెల్లింగ్. మెయిన్గా స్టోరీ టెల్లింగ్ మీద మనం ఫోకస్ చేయాలండి. పిల్లలకి లాంగ్వేజ్ బాగా డెవలప్ కావాలంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నా జీవితమే ఒక ఉదాహరణ. ఆ స్టోరీ టెల్లింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి. టీచర్స్కి స్టోరీ టెల్లింగ్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు చేయాలి. అలాగే సి అంటే స్కోప్లోని సి అంటే కాంపిటీషన్స్. పిల్లలకి ఆ స్టోరీ టెల్లింగ్లో పోటీలు పెట్టాలి. రీడింగ్ పోటీలు పెట్టాలి. రకరకాల పోటీలు పెట్టి వాళ్ళకి పుస్తకాలే బహుమతులుగా ఇవ్వాలి, ఎంత చిన్న పిల్లలకైనా సరే. తర్వాత ఓ అంటే ఆన్లైన్ వర్క్షాప్స్. స్కోప్లోని ఓ ఆన్లైన్ వర్క్షాప్స్. ఇవి ఎవరికి పెట్టాలి? టీచర్స్కి పెట్టాలి ఆన్లైన్ వర్క్షాప్స్. ఇప్పుడు అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి చేయాలంటే ఆ పెద్ద ఉద్యమం లాగా అయిపోతుంది. అంచేత ఒక మంచి రోజు చూసి వాళ్ళకి 1 గంట 2 గంటలు ఆన్లైన్ వర్క్షాప్ పెట్టి మనం ఏం చెప్పాలనుకున్నా అవన్నీ ఇలాంటి వినాయక్ గారు లాంటి ఎక్స్పర్ట్స్తోని, తర్వాత అలాగే ఉపేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళతోని, శంకర్ గారు లాంటి వాళ్ళతోని, తర్వాత శేషగిరిరావు లాంటి వాళ్ళతోని వాళ్ళతోని ఒక మంచి వర్క్షాప్ పెట్టి ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. రైటర్స్కి అంటే చిన్న వొకాబులరీతో పుస్తకాలు రాసే రైటర్స్ కూడా. అయితే ఇప్పుడు రైటర్స్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి, కానీ 12+ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎక్కువ మందికి ఆ పుస్తకాలు రాసే వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అంతేగాని బిలో 8 ఇయర్స్ అంటే 5వ తరగతి లోపు పిల్లల కోసం కావలసిన రీడింగ్ మెటీరియల్ తయారు చేసే వర్క్షాప్స్ జరగటం లేదు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకుముందు సర్వశిక్ష అభియాన టీచర్స్కి చేశారనుకోండి, అయినా చైల్డ్ రైటర్స్కి, చిల్డ్రన్ కోసం రాసే రైటర్స్కి ఇలాంటి వర్క్షాప్స్ పెడితే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. తర్వాత పి అంటే పేరెంట్ కౌన్సిలింగ్ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. పేరెంట్ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్కోప్లోని. దానికి మా పిల్లల కంటే ముందు పేరెంట్స్ పుస్తకాలు చదవాలి. ఎందుకంటే రోజు నేను పుస్తకాలు చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. అది మా పిల్లలు నన్ను చూశారు, వాళ్ళ పిల్లలు కూడా నన్ను చూస్తున్నారు. అది చూసి వాళ్ళు కూడా పుస్తకాలు పిచ్చోళ్ళు అయిపోయారు. 3 ఏళ్ల వయసు పిల్లలకి పుస్తకాలు పట్టుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. చదవడం రాదు, కానీ పుస్తకాలు పట్టుకుని వాళ్ళు చదువుతూ అది ముందేసుకుని తిరిగేస్తూ ఉంటారు. చెర్రీ బిర్యానీ మాకు 3-4 ఏళ్ల వయసు మనవరాలు. వాళ్ళని చూస్తే నాకు ఆనందం కలుగుద్ది, ఆశ్చర్యం కలుగుద్ది. అంచేత పేరెంట్స్ చదివితేనే పిల్లలు పేరెంట్స్ని చూసి అనుకరిస్తారండి. పేరెంట్స్ అరే చదవరా అని అంటే చదవరు వాళ్ళు. వీళ్ళు చదువుతుంటేనే అది చూసి వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారు, ఏ విషయం అయినా సరే. అంచేత పేరెంట్స్కి చదవడం అనే హ్యాబిట్ డెవలప్ అయ్యేందుకు వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి, వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలి, పేరెంట్స్కి ఇవ్వాలి. ఆ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తారు. ఎందుకంటే జాగ్రత్తగా పిల్లలకి మనం గిఫ్ట్లు ఇచ్చామనుకోండి, పిల్లలు తీసుకెళ్ళి ఇంట్లో పేరెంట్స్కి ఇస్తారు, పేరెంట్స్ మూలపడేస్తారు. అంచేత అలాగా ఆ పేరెంట్స్కి రకరకాల కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద మంచి ఆలోచన కలిగేట్టుగా ఇన్స్పైర్ చేసే విధంగా కౌన్సిలింగ్ చేయాలి. తర్వాత చివరిది ఈ అంటే స్కోప్లోని ఈ అంటే ఎంటర్టైన్మెంట్.
వినోదం ద్వారా విద్య. ఇది ప్రధానమైందండి. ఆ ఏజ్ గ్రూప్ వాడికి 5 ఏళ్ల లోపు 5వ తరగతి లోపు పిల్లలకి మనం పుస్తకాలు చదివించడం కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ద్వారా వాళ్ళని చదివించాలి, ఆటల ద్వారా చదివించాలి, వినోదం ద్వారా చదివించాలి. ఇప్పుడు మనం కొన్ని వీడియోలో చూస్తుంటాం, అక్షరాలతో గేమ్స్, అట్లాగే ఇంకా రకరకాల గణితానికి కూడా గేమ్స్ ఉన్నాయి. అలాగే ఆటలతో ఎంటర్టైన్మెంట్, పాటలతోని, తర్వాత పద్యాలు ఇందాక చెప్పారు, శంకర్ గారు చెప్పారు పద్యాలు వాటికి సంబంధించి. తర్వాత ఆంధ్ర మహిళా సభలో సుబ్రాయన్ గారు ఉండగా ఎడ్యుకేషన్ త్రూ పపెట్రీ అని ఒక వర్క్షాప్ పెట్టి సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఒక పపెట్ కిట్స్ తయారు చేసి స్టోరీస్తోని ఆ మొత్తం పపెట్స్, ఆ కిట్, దానికి సంబంధించిన పుస్తకాలు, ఆడియో క్యాసెట్స్ ఇవన్నీ కలిపి స్కూల్స్కి పంపించారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫలితాలు వచ్చింది. అలాగే పపెట్స్ ద్వారా పిల్లలకి కథలు. నేను నా స్టోరీ టెల్లింగ్లోని 100 నిమిషాల్లో 100 కథలు చెప్పాను. అయితే దాంట్లోనే ఉట్టి కథలు చెప్పడమే కాదండి, ఎక్స్ప్రెషన్తో చెప్పడం, లాంగ్వేజ్ జిమిక్స్తో కథలు చెప్పడం, మ్యాజిక్తో కథలు చెప్పడం, మిమిక్రీతో కథలు చెప్పడం, పపెట్స్తో కథలు చెప్పడం, పాపప్ బుక్స్తో కథలు చెప్పడం, ఇవన్నీ పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళతో చిన్న చిన్న నాటికలు వేయించడం, పద్యాలు పాడించడం, చిన్న స్కిట్స్ వేయించడం చిన్నపిల్లలతోనే, అవి వాళ్ళలో మంచి ఇంపాక్ట్ వేస్తాయి. ఇలాంటివన్నీ మనం చేయగలిగినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని నా ఉద్దేశం. అలాగే ఈ స్కూల్ లైబ్రరీలో ఉన్న టీచర్ని తీసుకొచ్చి నువ్వు లైబ్రరీ చూడు అని చెప్తే అది ఉపయోగం లేదండి. మంచి స్టోరీ టెల్లర్ని సెపరేట్గా టీచర్గా పెట్టాలి. ఆ మోరల్ పీరియడ్ అని పెడతారు కదా, దాంట్లో స్టోరీ టెల్లర్, అలాగే లైబ్రరీ చూసుకోవాలి, వాళ్ళ పిల్లలకు కథలు చెప్పాలి, పుస్తకాలు చదివించాలి దగ్గరుండి. ఇలాంటివన్నీ చేయగలిగే వాళ్ళని సపరేట్గా పెడితే బెటర్. అంత ఫండ్ మాకు లేదండి అని అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా ఎంతోమంది ఎన్జిఓస్ అవుట్ సోర్సింగ్కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచి స్టోరీ టెల్లర్స్ని టీచర్స్లో కొంత బాగా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు తీసుకొచ్చి చేయొచ్చు. అలాగే ఈ కాలనీ కమ్యూనిటీ హాల్స్లోని లైబ్రరీస్ చాలా చోట్ల ఉన్నాయి. వాటికి కూడా మనం ప్రాజెక్ట్ లాగా పెట్టుకొని కొందరిని ఈ స్టోరీ టెల్లర్స్ని ఆ లైబ్రరీస్ దగ్గరికి పంపించి వారానికో 2 వారాలకో ఒకసారి అక్కడ ఆ కాలనీలో ఉండే పిల్లలందరినీ, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి స్టోరీస్ చెప్తామంటే ఎవరు పేరెంట్స్ ఎందుకు తీసుకొస్తే వాళ్ళకి కథలు చెప్పడం, చిన్న పుస్తకాలు వాళ్ళకి చూపించి చదివి వినిపించడం, ఇలాంటివన్నీ చేయొచ్చు. అంతేకాకుండా మార్కెటింగ్ వ్యవహారం కూడా దీంట్లో చాలా అవసరం. బోల్డ్ పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయి. పబ్లిషర్స్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లల కోసం బోల్డ్ పుస్తకాలు వేస్తున్నారు, బొమ్మల పుస్తకాలు, చార్ట్ వేస్తున్నారు, అలాగే పోస్టర్స్ వేస్తున్నారు. ఇవన్నీ జనం దగ్గరికి వెళ్ళట్లేదండి, స్కూల్స్కి పంపిస్తున్నారు, స్కూల్స్లో దాస్తున్నారు. అంటే ఇంటింటికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు హారీ పాటర్ లాంటి పుస్తకాలు మన తెలుగులో రాలేదా? విఠలాచార్య సినిమాలు లాంటివి అంతకంటే గొప్పవే. చందమామలోని బోల్డ్ సీరియల్స్ వచ్చింది. దాసరి సుబ్రహ్మణ్యం గారు బోల్డ్ సీరియల్స్ రాశారు, అద్భుతమైన సీరియల్స్. వాటికి రాని గుర్తింపు హారీ పాటర్కి ఎందుకు వచ్చింది? అవి ఇదిగో గమ్మత్తులే కదా, మ్యాజిక్లే కదా. ఎందుకంటే అది మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. అది లైన్లో నిలబడి ఆ పుస్తకాలు కొన్నారంటే చాలా గొప్ప విషయం. అలాగా మన తెలుగు పుస్తకాలు లైన్లో నిలబడి ఎక్కడైనా కొనలేదు. ఎందుకంటే మన పుస్తకాన్ని మార్కెటింగ్ చేసుకునే పద్ధతి తెలియాలి మన వాళ్ళకి. అంచేత ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి వేసే చిన్న పుస్తకాలు, మంచి బొమ్మలతో వచ్చే పుస్తకాలు, ఎంతో విలువైన పుస్తకాలు వేస్తున్నారు. కానీ వాటిని మార్కెటింగ్తోని 10 మందికి తెలిసేలా చేసి వాళ్ళకి ఇంటింటి తలుపు తట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళేట్టుగా ఆ పుస్తకాలని మనం చేయగలిగినప్పుడు, అలాగే మనం చేసిన ప్రాజెక్టులని ఆ ఇంప్లిమెంటేషన్లోని తగిన పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా, అమలు పరిచే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం. అంచేత వీటన్నిటికీ మించి స్టోరీ టెల్లింగ్ అనే దాన్ని మనం ప్రధానంగా తీసుకుని దాని మీద ఫోకస్ చేస్తే ఈ 5వ తరగతి లోపు పిల్లలకి లాంగ్వేజ్ని బాగా డెవలప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని
నేను భావిస్తున్నాను. ఎందుకంటే కథలు చెప్పడం అంటే చాలా తేలికైన విషయం, చాలా కష్టమైన విషయం, చాలా ఆకర్షణీయమైనది. ఈ లాంగ్వేజ్ మీద కథలు చెప్పడం వాళ్ళ పిల్లల్ని అట్రాక్ట్ చేసి నేను అన్నానా నీ నాన్న అన్నాను అనగానే పిల్లలు ఆసక్తిగా వింటారు, ఎంత చిన్న పిల్లలైనా సరే. అరే అన్ని నాని అక్షరాలు ఉన్నాయి, కాకీకి కాకీకి కాక కేకి కా కాకీకి కాకీకే కేకీకి కేకీకే. దీన్ని బేస్ చేసుకొని నేను కుక్క మాంసం ముక్క అని కథని కాని అక్షరాలు ఎక్కువ సార్లు వచ్చేట్టుగా డిజైన్ చేసి 4 పిల్లలను కూర్చోబెట్టుకుని చెప్పాను. ఒక్క బక్క కుక్క ఉంది, ఒక్క బక్క కుక్క ఉంది. ఆ బక్క కుక్కకి ఒక కక్క ముక్క దొరికింది. ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో పక్కకి నక్కి నక్కి నడుస్తూ పోతూ ఉంది. అప్పుడు ఆ బక్క కుక్క ఒక చెక్క వంతెన మీదకి వచ్చింది. ఆ చెక్క వంతెన నుంచి కింద నీళ్ళలోకి చూసింది. కింద నీళ్ళలో ఇంకొక బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో కనిపించింది. అప్పుడు చెక్క వంతెన మీద ఉన్న బక్క కుక్క కింద నీళ్ళలో ఉన్న బక్క కుక్కని చూసి భౌభౌ నడిచింది. అప్పుడు చెక్క వంతెన మీద ఉన్న బక్క కుక్క నోటిలో కక్క ముక్క జారి కింద నీళ్ళలో పడుతుంది. అయ్యో నా కక్క ముక్క పోయింది అని బక్క కుక్క చెక్క వంతెన మించి కింద నీళ్ళలోకి దూకింది. కింద నీళ్ళలో బక్క కుక్క లేదు, చెక్క ముక్క లేదు. అయ్యో నా కక్క ముక్క పోయింది అని బక్క కుక్క వెక్కి వెక్కి ఏడుస్తూ పక్కకి నక్కి నక్కి నడుస్తూ చక్క ఇంటికి. ఇది కథ. ఇట్లాగా లాంగ్వేజ్ డ్రిల్లింగ్ తోని కథలు, మ్యాజిక్తో కథలు, మిమిక్రీతో కథలు, ఇలాంటివన్నీ బోల్డ్ మనం పిల్లలకి చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి అసలు ఆ లైబ్రరీ పీరియడ్ అంటేనే లైబ్రరీలోని రకరకాల పోటీలు పెట్టాలి, పరిగెత్తాలన్నమాట లైబ్రరీ పీరియడ్ అనగానే. అంచేత ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు నివేదించాను. ముఖ్యంగా సువర్ణ వినాయక్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, వీళ్ళ సేవలని మనం మర్చిపోలేము. పిల్లల కోసం వారు చేసిన సేవల్ని, వాళ్ళ సేవల్ని మరింత వినియోగించుకునేట్టుగా రూమ్ టు రీడ్ మంచి ప్రయత్నం చేసింది. అందుకు రూమ్ టు రీడ్ వారికి, ముఖ్యంగా చారి గారికి, రాంబాబు గారికి, ప్రవీణ్ కుమార్ గారికి, హర్ష గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే. నిండుకుండా తొనకదు, అట్లాగే ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలనేటువంటి మీ వ్యక్తిత్వానికి మా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు సార్. మీకు మీ వయస్సుకు ఇప్పటికీ కూడా చూస్తుంటాను, ఎక్కడికైనా 2 వీలర్ మీదనే బయలుదేరి వేగంగా బయలుదేరి అక్కడ సకాలంలో చేరుకోవడం, మీ అనుభవాలు పంచుకోవడం, ఆనందంగా గడపడం. ఎవరికైతే పిల్లలు ప్రేమించే గుణం ఉంటుందో, పిల్లలతో కలిసిపోతారో వారు నిత్య యవ్వనులుగానే ఉంటారనేది మిమ్మల్ని చూసి చెప్పచ్చు. అది మీరు ఒక ఉదాహరణ. గుడ్డిగ సుబ్బరాయన్ గారు, మీరు, రెడ్డి రాఘవయ్య గారు, అట్లాగే వయసులో చిన్నది మాధవి, ఆ పపెట్రీ కార్యక్రమాల ద్వారా ఎంత చైతన్యాన్ని నింపారో అది నేను అంటే ప్రత్యక్ష సాక్షిని. సార్ మీరు చెప్పినటువంటివి అంటే స్క్రిప్ట్ స్కోపు అంటే వాట్ టు బి డన్ అంటే వాటిని ఇదొక రకమైన టెక్నిక్. ఇది అంటే విషయాన్ని సంక్షిప్తీకరించి పదబంధాల్లో బంధించి అందించగలిగితే వాటిని విస్తృతం చేసుకోవచ్చు అనేటువంటి దానికి ఇది ఎగ్జాంపుల్. మాకు సోమేష్ కుమార్ గారు చెప్పేది. సోమేష్ కుమార్ గారు కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే రియల్ అని చెప్పారు. రియల్ అంటే రెస్పెక్ట్ అదర్స్, ఎంకరేజ్ పీపుల్ టు స్పీక్, ఆస్క్ క్వశ్చన్స్, లిజన్ కేర్ఫుల్లీ. అంటే రియల్ అంటే కమ్యూనికేషన్ అంటే ఇదే అని చెప్పాడు. అట్లా అంటే ఈ చాలా పెద్ద విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి అబ్రివేషన్ గా పదబంధాలుగా మార్చడం అనేది ఒక టెక్నిక్. అది ఆ పదబంధాలు తీసుకొని విస్తృతపరచడం అనేటువంటిది మన రాయడానికి దోహదపడేటువంటిది మాటస్కో అంశం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మీరు సంక్షిప్తీకరించి మీ అనుభవాన్ని రంగరించి స్క్రిప్ట్ స్కోప్ గా మార్చడం అనేది చాలా గొప్ప విషయం సార్. అంటే స్టోరీ టెల్లింగ్ అంటే మీ అనుభవం చెప్పారు మీరు, అది చాలా ఆసక్తికరమైంది. అది స్టోరీ టెల్లింగ్ అంటే కథలు బొమ్మలు చూస్తూ కథలు ఎట్లా చెప్పడం అనేది, బొమ్మల ద్వారా చదివించడం ఎట్లా అనేది క్రియేటివ్ రీడింగ్ స్టోరీ పోస్టర్స్ ఎట్లా అనేటువంటిది. అట్లా ఇమాజినేషన్ స్టోరీ చార్ట్స్ అంటే పిల్లలను బొమ్మలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని బొమ్మలు చూడగానే పిల్లలు ఆలోచన రేకెత్తది, దగ్గరకు పరిశీలించాలని అనిపిస్తుంది. మేము డిపిబి డేస్లలో ఒక పోస్టర్ వాడేది. బొమ్మను ఒక గద్ద పోతుంటది, దాని కాళ్ళు ఒక కోతి పట్టుకుంటది, ఆ తోకను పట్టుకొని ఒక పిల్లి వెళ్ళాడుతుంటది, కింది నుంచి ఆశ్చర్యంతో చూస్తుంది. ఇది బొమ్మ. ఈ బొమ్మను ట్రైనింగ్లలో వాడి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అంటే అందరు రకరకాలుగా ప్రతిస్పందించి రాసేది. దీన్ని ఆలోచనాత్మకంగా అంటే ఎట్లా పిల్లల్లో భాషోత్పత్తి జరగడానికి
ప్రేరేపించేటువంటి చిత్రాలు అవి, ఆలోచనలు రేకెత్తింపజేసేటువంటి సాధనాలు, వాహకాలు అవి. కాబట్టి చిత్రాలు రెండో రకమైనవి. మనకు స్టాటిక్ పిక్చర్లు, మనం దేవుళ్ళ ఫోటోలు చూస్తాం చూడండి చిత్రాలలో, లేకపోతే మన ఫ్యామిలీ ఫోటో దిగుతాం చిత్రాలలో, ఇవన్నీ స్టాటిక్ పిక్చర్స్ అవన్నీ. ఇట్ డజంట్ కన్వే ఎనీ మీనింగ్ అండ్ డజంట్ ట్రిగ్గర్ ద థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద చిల్డ్రన్. సో కాబట్టి ఈ క్రియేటివ్ పిక్చర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేము 1996 ఆన్వర్డ్స్ తర్వాత ఆలోచింపజేసే రీతిలో చిత్రాలు ఉండాలి, పిల్లలు ఆకర్షిస్తాయనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంచి సజెషన్ సార్ అది. పిక్చర్స్ కెన్ స్పీక్, పిక్చర్స్ కెన్ ట్రిగ్గర్ ద థింకింగ్, పిక్చర్స్ కెన్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు డెవలప్ దర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అనేది చాలా ముఖ్యమైన థీము. మీరు దాన్ని స్క్రిప్ట్ లో బంధించి అద్భుతంగా చెప్పారు మీరు. అట్లాగే మనకు అతి ముఖ్యమైనది ఏంటంటే పిక్చర్ బుక్స్. ఇవాళ పిల్లలతోని కథల పుస్తకాలు ఎంపిక చేయడానికి, పిల్లలకు ఇవ్వడానికి, ఏ స్థాయి పుస్తకాలు ఎవరికి ఉపయోగపడతాయని చెప్పడానికి 1-2 ఎక్కువ పేజీ నిండా పిక్చర్, 1-2 సెంటెన్సులు. పెద్ద తరగతులకు వెళ్ళిన తర్వాత సగం పిక్చర్, సగం సెంటెన్సులు. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత పేజీలో 1/10 లేదా 0.5% పిక్చర్, మిగతా అంతా టెక్స్ట్ ఉండేటట్టు రీతిలో ఉండాలనేది మనకు అతానురాయు ఇంటర్నేషనల్ ఇల్లస్ట్రేటర్ చెప్పేది. ఆ క్రమంలో అంటే మీరు చెప్పినటువంటి మాట, చిత్రాలు ఏ స్థాయిలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేటువంటిది చిల్లర లిటరేచరే కాదు, పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కూడా అనుభవం విశేషంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి మాట సార్ అది. అట్లాగే మనకు టెల్లింగ్ స్టోరీస్, పిల్లలకు కథలు చెప్పడం ఎట్లా అనేటువంటిది చాలా ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం. దాని స్క్రిప్ట్ అనేది మీ అనుభవము. అట్లాగే స్కోప్ గురించి కూడా చెప్పారు. స్కోప్ లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే హౌ డు వి టెల్లింగ్ స్టోరీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హావభావాలు, మన మాడ్యులేషను, అటు సందర్భోచితమైనటువంటి యొక్క పప్పెట్టీలు కానీ వీటన్ని ఉపయోగించి చెప్పడం స్టోరీ టెల్లింగ్. కాంపిటీషన్స్ కూడా ఇవాళ మేము రీడ్ ప్రోగ్రామ్ లో పిల్లలకు పఠన పోటీలు అని పెట్టాం. అంటే పఠన పోటీలు అంటే పిల్లలు చదివించడానికి ప్రేరేపించేటిది. వేగంగా చదవడం కావచ్చు, చదివిన దాని గురించి చెప్పడం కావచ్చు, చదివిన దాన్ని బొమ్మలు గీయడం కావచ్చు, చదివిన దాన్ని నాటకం వేయడం కావచ్చు. కాంపిటీషన్స్ అనేక రకాలుగా ఉంటాయి. అది చాలా మంచి ఆలోచన. ఇవాళ ఇది సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ధారాళంగా చదువుతున్నారు అంటే ధారాళంగా చదవడానికి ఒక కొలమానం వచ్చింది. దాన్ని ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అని అంటారు, ORF అంటారు. ORF అంటే నిమిషానికి 60 పదాలు చదవాలి పిల్లలు, ఏ భాషలో అయినా కానీ. సో 60 పదాలు నిమిషంలో చదవగలిగే వాళ్ళు ఎవరు? పదాలంటే ఆ పదాలతో కొన్ని పద్యం కావచ్చు, పాట కావచ్చు, గేయం కావచ్చు, కవిత కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఒక పాఠం కావచ్చు, వ్యాసం కావచ్చు, న్యూస్ కావచ్చు. 60 మీరు 100 నిమిషాల్లో 100 కథలు చెప్పారు కదా, 60 నిమిషాల్లో 60 పదాలు ఉన్న కథలు చదువుతారా అనే పోటీ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది దీనివల్ల ధారాళంగా చదవడం అనేటువంటి ఎబిలిటీలో ప్రపంచ స్థాయిలో అగ్రదేశాల్లో మనదిగా ఒక నిలవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాని కాంపిటీషన్స్ లో దాన్ని ఇంక్లూడ్ చేస్తే అలా బాగుంటుంది. చాలా మంచి సూచన అది. ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే టీచర్లకు కానీ లేకపోతే టీచర్ ఎడ్యుకేటర్స్ కానీ నిజంగానే ఎప్పటికప్పుడు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఎంకరేజ్ పేరెంట్ కౌన్సిలింగ్. ఎస్, తల్లిదండ్రులు, మా శంకర్ అదే అంటుంటారు ఎప్పుడు, కమ్యూనిటీని భాగస్వాములను చేయకుంటే, కమ్యూనిటీకి ఆ టేస్ట్ ఆఫ్ రీడింగ్ ను పరిచయం చేయకుంటే, కమ్యూనిటీకి తమ పిల్లల చదువును పెంపొందించడంలో కథల పుస్తకాల పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పడంలో ఇట్లా మనం చేయకుంటే దానివల్ల ఫలితాలు రావనేటువంటిది ఉన్నది. నిజంగా కూడా లేకుండా ఒకప్పుడు మేము చూసేది, మా చిన్నప్పుడు మేము కథలు చదువుతుంటే కథల పుస్తకాలు తెచ్చుకొని చదివి తల్లలేని రాజు కాళ్ళలేని మంత్రి నాటి కథల పుస్తకాలు చదివే జానపద కథలు. అరే ఇవి మీకు మార్కులు వస్తాయి, చదువు వస్తాయి, మీకు చదువు పాడవుతున్నది, పుస్తకాలు చదవడానికి తిట్టేది. ఇప్పుడు ఆ కథల పుస్తకాలు విద్యలో అంతర్భాగంగా మారడం గొప్ప విషయం. కాబట్టి ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, తల్లిదండ్రులకు కథల పుస్తకాలు చదివించండి. మీ ఇంట్లో పిల్లలకు వేరే బహుమతులు వద్దు, పుస్తకాలే ముద్దు అని మేము రీడింగ్ క్యాంపెయిన్లో ఒక స్లోగన్ ఇచ్చాం. పిల్లల బర్త్డేలు అయితే ఉంటాయి, అనేక రకాల జరుగుతున్న సందర్భాలలో పిల్లలకు పుస్తకాలు బహుమతులుగా ఇవ్వండి, వేరే బహుమతులు వద్దు, వేరే బహుమతులు వద్దు, పుస్తకాలే ముద్దు అనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం మేము. అది మనకు రమణాచారి గారు పెద్దలు చెప్తుండేది. టీటీడీ దేవస్థానంలో ఒకసారి అడిగాను, సార్ మీరు పిల్లలకి ఏం చేస్తారు సార్ అని. అంటే రూపాయికి ఒక పుస్తకం చొప్పున మొత్తం మన ఏది పురాణాల్లో ఇతిహాసాల్లో ఉండేటువంటి ఆ పాత్రలను తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్ పుస్తకాలు తయారు చేశారు. 50 పుస్తకాలు ఉంటాయి, 50 రూపాయలకి 50 పుస్తకాలు. అవి అట్లాంటి పుస్తకాలు పిల్లలకి ఇవ్వడానికి, గిఫ్ట్ బహుమతులుగా ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. చాలా సుమారు ఆయన టీటీడీ ఈవోగా ఉన్నంత కాలం చాలా విస్తృతంగా పిల్లలు ఆ పుస్తకాలు తీసుకున్నారు. కొన్ని స్కూల్లో కూడా సర్టిఫికేట్ అది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. అది ఎంటర్టైన్మెంట్ అంటే స్టోరీ త్రూ ఎంటర్టైన్మెంట్ అనేది, స్టోరీని ఏ రకంగా ప్రవేశపెట్టాలి, పప్పెట్రీ ద్వారా ఎట్లా ప్రవేశపెట్టాలి, లేకుంటే నాటిక ద్వారా స్టోరీని ఎట్లా ప్రవేశపెట్టాలి, లేకుంటే దాని గురించి సంభాషణ రూపంలో ఎట్లా ప్రవేశపెట్టాలి, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్ ద్వారా స్టోరీకి ఏముంటాయి అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు.
మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే అనాది కాలం నుంచి నేటి వరకు స్నేహబాలకాలు, సర్వశిక్ష అభియాను, అట్లాగే మీరు బాలచంద్రిక, ఇవన్నీ మీ అనుభవాలు కూడా స్ఫురించుకొని గతాన్ని నెమరువేశారు. అంటే ఈ వయసులో ఇంకా మీ ఉత్సాహము, ఆసక్తి, మీ చొరవ, మీ ప్రయత్నం అభినందనీయము, అనుసరణీయము, ఆదర్శనీయము. మీ యొక్క మా ఆత్మీయ వచనాలకు, సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నవ్ ఐ రిక్వెస్ట్ సంబరాజు రవిప్రకాష్ గారు. Raviprakash is a silent activist in the schools. గోవిందాయపల్లి తండా, కర్తాల్ మండలం, పూర్వపు మహబూబ్ నగర్, ప్రస్తుతపు రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేసి సాహితీవేత్తగా మహబూబ్ నగర్లో ఉండేటువంటి సాహితీ చరిత్రను బయటికి తీసుకురావడానికి, జిల్లా సమగ్ర చరిత్రను రాయడానికి, అట్లాగే మోనోగ్రామ్స్, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మోనోగ్రామ్ రాయడానికి, అనే సాహితీ విమర్శకుల్లో ఒకడైనటువంటి ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుల్లో ఒకడైనటువంటి రవిప్రకాష్ మనకు స్టేట్ గ్రూప్ సభ్యుడుగా, అట్లాగే మనకు ఈ కార్యక్రమంలో అంటే పాఠ్య పుస్తక రచయితగా, తెలంగాణ వికాస సమితి పక్షాన సాహితీ సేవల మిత్రుడు. చాలా మాట్లాడితే అంటే అద్భుతమైన సాగరం అంతా లోతైనటువంటి అవగాహన, అద్భుతమైనటువంటి ఒక రీతిలో దాన్ని వ్యక్తీకరణ, వాటిని 10 మందికి పంచడంలో ఉండేటువంటి ఒక తపన తెలిసి అంటే చాలా ఆలస్యంగా దొరికిన ఆనుమత్యం మాకు పాఠశాల విద్యాశాఖకు. తను చెప్తున్నాను కదా, సైలెంట్ యాక్టివిస్ట్. మేము గిరిజన పిల్లలకు చదువు వస్తా అని అన్నప్పుడు తండాల్లో ఉండే పిల్లలు సమీకరించి ఆ తల్లిదండ్రుల్లో చైతన్యం నింపి పాఠశాలకు రప్పించి పాఠశాలల్లో ఉండే పిల్లలకు అద్భుతమైన రీతిలో చదువును సులభంగా ఎలా నేర్పాల్సి పాఠ్యపుస్తకాల గురించి చెప్పినటువంటి ఒక ఆచరణవాది మన రవిప్రకాష్. సో రీడ్ ప్రోగ్రామే గతంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో తెర వెనుక క్రియాశీలక పాత్ర పోషించి కవితా సమ్మేళనాలు అద్భుతంగా నిర్వహించి చేయూతనిచ్చినటువంటి వ్యక్తి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇట్లాంటి వాళ్ళ వల్ల విజయవంతమైనవి. తెర ముందు కమిటీ కనిపిస్తుంది కానీ తెర వెనుక వీరి యొక్క త్యాగం, వీరి యొక్క కృషి, వీరి పట్టుదలలు ఉంటాయి. చాలా మంది తెలియదు అది. ఆ సందర్భంలో పరిచయమైన వ్యక్తి అంచెలంచెలుగా ఇప్పుడు మాకు నా సోదర బృందాల్లో, ఆత్మీయ బృందాల్లో అతి కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి రవిప్రకాష్. సో ఈ రీడ్ ప్రోగ్రామ్ లో కూడా కీలకమైన వ్యక్తిగా తరగతి గదుల్లో, గ్రంథాలయాల్లో టీచర్ పిల్లలతో పుస్తకాలు ఎలా చదివించాలి, గ్రంథాలయాలు ఎలా వినియోగించుకోవాలనే విషయంలో సేవ చేస్తున్నాడు. రూమ్ టు రీడ్ సాహచర్యంతో మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాఠశాలను సందర్శించే బృంద సభ్యుడిగా ఉండి అక్కడ విధి విధానాలు పరిశీలించి ఇవాళ ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాష బోధన విధానాలు ఎలా ఉండాలని నిర్ణయించిన కమిటీలో మెంబరు. ఇవాళ మనం భాషా బోధన గురించి తరగతి గది గ్రంథాలయాల్లో ఉండే సోపానాలు తరగతి గదికి అన్వయించడంలో ఈ తొలిమెట్టు కార్యక్రమంలో ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి సహచరుడు మిత్రుడు రవిప్రకాష్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ రవిప్రకాష్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వినాయక్ సార్ గారికి, చారి గారికి, శంకర్ గారు, శేషగిరి గారు, వెంకటరమణ గారు, నారాయణ రెడ్డి గారు, రాంబాబు గారు, ప్రవీణ్, హర్ష మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా ఒక సరైన సందర్భంలో ఒక సరైన అడుగు రూమ్ టు రీడ్ వాళ్ళు వేశారని కార్యక్రమం ద్వారా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక అభ్యసన సంక్షోభం అని విద్యాశాఖ అంతా కూడా గుర్తించి దాని నుంచి బయటకు రావడానికి తొలిమెట్టు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఆ తొలిమెట్టు కార్యక్రమంలో ముఖ్యమైనది మనకు భాషకు సంబంధించినటువంటి సామర్థ్యాలను సాధించడం, దాంతో పాటు గణిత సామర్థ్యాలను సాధించడం. ఈ భాషకు సంబంధించిన సామర్థ్యాలను, గణిత సామర్థ్యాలను సాధించడానికి మనకు లైబ్రరీ పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటిది ఒక విషయం. దానికోసం మనం ప్రత్యేకంగా అంటే అనాదిగా చాలా కాలం, నేను 1996లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా పాఠశాలల్లో, అంతకుముందు నేను చిన్నప్పుడు నా బాల్యంలో కూడా పాఠశాలల్లో గ్రంథాలయాలు అనేది ఒక చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉండేవి. 2006-07 అనుకుంటాను క్లాప్స్ ప్రోగ్రాం వచ్చినప్పుడు తెలంగాణలోని, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో, యూపీఎస్ పాఠశాలల్లో ఒక గ్రంథాలయాలను ఒక ఉద్యమ స్థాయిలో మనం ఏర్పరచుకున్నాం. ఆ రోజు మనం ఒక పెద్ద బట్ట తీసుకొని ఆ బట్టకు ఆ తెరలు కుట్టించుకొని ఆ తెరలలో
విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు ఒక పుస్తకాలను దాంట్లో పెట్టి పిల్లలందరికీ అందుబాటులో ఆ పుస్తకాలు ఉండేటట్టు చూసినాం. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి వక్తలు చెప్పినట్టు అది ఆచరణలో కొంతకాలం ఉన్నప్పటికీ తర్వాత రాను రాను కనుమరుగు కావడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం ఈ రీడ్ ప్రోగ్రామ్ తోని తర్వాత ఈ రూమ్ టు రీడ్ వాళ్ళ కార్యక్రమాలతో ఈ గ్రంథాలయాల ఆవశ్యకత అనేది మనం అందరం రాష్ట్ర స్థాయిలో గుర్తించి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాం. మరి ఈ FLN లో మనకు ఈ తొలిమెట్టు కార్యక్రమంలో ముఖ్యంగా మనకు భాషలో చూసినప్పుడు ఒకటి వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనేది కీలకమైన అంశాలుగా ఉన్నాయి. అంటే విద్యార్థులలో అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యాలుగా మనకు కనపడుతున్నాయి. మనం న్యాస్ నివేదిక తీసుకున్నా, అసర్ నివేదిక తీసుకున్నా దాదాపు 80% మంది పిల్లలకు చదవడానికి, రాయడానికి కనీస సామర్థ్యాలు రావడం లేదని, తరగతి సామర్థ్యాలు అసలే లేవని, 5వ తరగతి 8వ తరగతి వాళ్లకు కనీసం 2వ తరగతి సామర్థ్యాలు కూడా ఈ భాషలో లేవనేటటువంటి ఒక కఠోరమైన వాస్తవాన్ని మనం అందరం గుర్తించడం జరిగింది. మళ్ళీ వాటిని అధిగమించడానికి మనం ఈ FLN కార్యక్రమంలో తొలిమెట్టులో గ్రంథాలయాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. ఏమిటా ప్రాముఖ్యత, ఏమిటా ప్రాధాన్యత అని మనం ప్రశ్నించుకుంటే ఈ గ్రంథాలయాల కోసం మనం ఒక పీరియడ్నే పెట్టుకున్నాం. అంటే తెలుగు, గణితం, EVS, ఆంగ్లంతో పాటు గ్రంథాలయాలకు కూడా ఒక పీరియడ్ను కేటాయించుకున్నాం. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి మార్పు. దానికంటే ముందు తెలుగులో కానీ తర్వాత ఇతర భాషల్లో కానీ మనం ప్రతి పీరియడ్లో కూడా పదాలను గుర్తించడం, పదాలను చదవడం, పదాలను రాయడం అనేటటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాం. వీటినే మనము మాట్లాడించడాన్ని మౌఖిక సామర్థ్యాల సాధన అంటున్నాం. తర్వాత పదాలను గుర్తించడాన్ని కీలక పదాల గుర్తింపు అంటున్నాం. తర్వాత పఠన కృత్యాలు నిర్వహించుకుంటున్నాం. అంటే 45 మొదటి తెలుగు పీరియడ్కు 90 నిమిషాలు ఉంటే మొదటి 45 నిమిషాలలో మనం పఠన కృత్యాలు అనేటటువంటివి మ్యాండేటరీగా నిర్వహించుకోవాలి. ఇది అంటే తెలుగు బోధనా సోపానాల్లో చాలా ప్రధానమైన అంశంగా పఠన కృత్యాలు ఉంటున్నాయి. ఈ పఠన కృత్యాల్లో 3 భాగాలు ఉంటున్నాయి. అది ఒకటి ఉపాధ్యాయుడు చదవడం, దాన్నే మనం ఆదర్శ పఠనం అంటున్నాం. రెండవది పిల్లలు, ఉపాధ్యాయుడు చెప్తే పిల్లలు చదవడం, దీన్ని భాగస్వామ్య పఠనం అంటున్నాం. తర్వాత ఎవరైనా పిల్లలను కొంతమందిని పిలిచి చదివించడం, దీన్నే వ్యక్తిగత పఠనం అంటున్నాం. అంటే ఇవన్నీ పిల్లలు చదవడానికి ప్రేరేపించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను మనం ఒక పాఠ్య ప్రణాళికలో పెట్టుకుంటున్నాం. మన పాఠ్య ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అది మనం ఏదైతే LSRW అనుకుంటున్నామో, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, వాటి సాధన దిశగా మన పాఠ్య ప్రణాళిక అనేది ఉంది. మన పాఠ్య ప్రణాళికలోని సోపానాలు ఉన్నాయి. కాబట్టి ఈ చదవడము, రాయడము అనేవి ఏవైతే కీలకమైన అంశాలు, అవి బాల్యం నుంచి మొదలు పెడితే పిల్లలు ఏ స్థాయిలో పరీక్ష రాసినా ఈరోజు అవి ఒక కీలకమైన అంశాలుగా ఉన్నాయి. మనం ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీని చిన్నప్పుడే అభివృద్ధి చేస్తే చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనం రీడింగ్ కాంప్రహెన్షన్కి అవసరమైనటువంటి కృత్యాలను చిన్నప్పుడే పిల్లలకు ఇస్తే పాఠశాల గ్రంథాలయాల ద్వారా కానీ పాఠ్య పుస్తకాల ద్వారా కానీ వాటిని నిర్వహిస్తే అవి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో చాలా మంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తర్వాత అనేక రకాల కోర్సుల తర్వాత విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ IELTS లో కానీ లేకపోతే TOEFL లో కానీ లేకపోతే ఇతర కోర్సులు అనేక పోటీ ప్రవేశ పరీక్షల్లో ఈ స్కిల్సే చూస్తున్నారు వాళ్ళు. రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఫ్లూయెన్సీ. వాడు ఎంత ధారాళంగా చదవగలిగితే దాన్ని అంత తొందరగా అర్థం చేసుకునేటువంటి శక్తి వాళ్ళ లోపల శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ పరీక్షను సులభంగా గట్టెక్కి మంచి యూనివర్సిటీల్లో సీట్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈరోజు చిన్నతనంలో మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, ప్రాథమిక స్థాయిలో చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ పిల్లవానికి విదేశాలకు వెళ్ళే వరకు లేకపోతే అత్యున్నత విద్యను అభ్యసించడానికి కావాల్సిన పోటీ పరీక్షల్లో కూడా అవి ఉపయోగపడతాయి అనేది మనం గ్రహించాల్సినటువంటి సత్యం. ఇంతకుముందే ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ గురించి సార్ చెప్తున్నాడు. మనకి దీంట్లో భాషలో ఈ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం,
ధారాళంగా చదవడం అనేది చాలా ముఖ్యం. అసలు చదవడం అంటే ఏంది అంటే గుణించుకోకుండా చదవగలగాలి విద్యార్థి. ఇప్పుడు కమల అనే పదం ఉంటే క మా లా కమాల అంటే ధారాళంగా చదివితేనే చదవడం వచ్చినట్టుగా భావించాలి. ఇంతకుముందే సార్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ చెప్పిండు. మనకు అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 60 పదాలుగా ఉంది. 60 పదాల్లో మనం 1వ తరగతికి 20, 2వ తరగతికి 25 పదాలు, 3వ తరగతికి 30 పదాలు, 4వ తరగతికి 40 పదాలు, 5వ తరగతికి 50 పదాలుగా ఇప్పుడు మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవన్నీ సాధించడానికి ఈ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ కానీ, చదవడం కానీ, రాయడం కానివ్వండి, రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, ఈ అన్ని సాధించడానికి మనకు అటు పాఠ్య పుస్తకాలతో పాటు గ్రంథాలయ పుస్తకాలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. ఇవి ఒక ఎఫెక్టివ్గా అంటే విద్యార్థులు అభ్యసనను మెరుగుపరచడానికి గ్రంథాలయ పుస్తకాలు కూడా ఉపయోగపడతాయి అనేది ఒక వాస్తవం. గ్రంథాలయ పుస్తకాలకు మనం పీరియడ్ని కేటాయించుకున్నాం. అంతేకాకుండా రెండవ 45 నిమిషాలు, మొదటి 45 నిమిషాలలో పాఠం చెప్పినప్పుడు రెండవ 45 నిమిషాలలో మొదటి 30 నిమిషాలేమో అభ్యసన కృత్యాలకు పెడుతున్నాం, అభ్యాస కృత్యాలకు కేటాయించుకున్నాం. అందులో మిగిలినటువంటి 15 నిమిషాలు తెలుగు సబ్జెక్టులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏం చేస్తున్నాం, దాన్ని కథా సమయం అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ కథా సమయంలో మనం ఏం చేస్తాం అంటే 90 నిమిషాల తెలుగు పీరియడ్లో మొదటి 45 నిమిషాలు పాఠ్య బోధనకు పోతే, రెండవ 45 నిమిషాల్లో మొదటి 30 నిమిషాలు అభ్యాస కృత్యాలకు పోతే, మిగిలినటువంటి 15 నిమిషాలు కథా సమయంగా పేరు పెట్టుకున్నాం మనం. ఈ కథా సమయంలో పిల్లల చేత ఉపాధ్యాయుడి కథను అంటే ఒక వారంలో ఒక కథను మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఒక వారానికి ఒక కథనే తీసుకోమని చెప్తున్నాం మనం. అంటే ఆ కథను చెప్పడం, దాన్ని ఉపాధ్యాయుడు చదివి వినిపించడం, పిల్లల చేత చదివించడం, తాను చెప్పినట్టు అందులో కీలకమైన పదాలను గుర్తింపజేయడం, ఆ పదాలపైన చర్చ చేయడం, తర్వాత అందులో ఉండేటటువంటి చిత్రాల మీద మాట్లాడించడం, ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మనకు ఈ కరికులం ఫ్రేమ్వర్క్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో కూడా ఆ విషయం చాలా స్పాటే గ్రంథాలయ పీరియడ్ యొక్క ఆవశ్యకత వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని ప్రస్తావించడం సముచితమని భావిస్తాను. స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా అటు సమాజం కానీ, అటు పరిసరాలు కానివ్వండి, లేకపోతే ఇతర బాల సాహిత్యానికి చెందినటువంటి ఇతర సామాగ్రి ద్వారా అభ్యసనం పిల్లలు చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. అది వాళ్ళ యొక్క అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి సమాచారం మనం అటువంటి మెటీరియల్ను ఉపయోగిస్తే అనేది NCF 2000 స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 కూడా మనకు చెప్తూ ఉంది. NCF 2005లో కూడా ఈ ప్రస్తావన ఉంది, ఇంతకుముందు శంకర్ సార్ మెసేజ్ పెట్టినట్టు. కాబట్టి మనకు గ్రంథాలయాల్లో రోజు ఒక పీరియడ్ కేటాయించుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కథకు కేటాయించుకుంటున్నాం. అంటే ఈ కథను చెప్పించడం కానీ, చదివి వినిపించడం కానీ, తర్వాత ప్రోత్సహించడం, వాళ్ళని ఆలోచింపే ప్రశ్నలు వేయడం, ఆ కథ చిత్రం పైన మాట్లాడించడం, ఇవన్నీ విషయాలు కూడా మనకు 15 నిమిషాల్లో కంటిన్యూస్ గా అంటే మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి గ్రంథాలయ పీరియడ్ కాకుండా. మళ్ళీ గ్రంథాలయ పీరియడ్ ను కూడా ఎలా నిర్వహించుకోవాలి అనేటటువంటి ఒక విషయాన్ని సార్ ప్రత్యేకంగా సూచించింది. గ్రంథాలయ పీరియడ్లో ఒక గ్రంథాలయ పీరియడ్ ను మనం చూసినప్పుడు ఇంతకుముందు వినాయక్ సార్ చెప్పినట్టు అక్కడ పిల్లలకు పుస్తకాలు ఇచ్చి టీచరు ఆ కుర్చీలో కూర్చొని ఆమె ఏదో పుస్తకం చదువుకోవడము, లేకపోతే ఆమె రిజిస్టర్లో మార్కులు ఎంట్రీ చేయడము, లేకపోతే పిల్లల పేర్లు రాయడము, లేకపోతే ఏదో పరీక్ష పేపర్లు దిద్దడము, అటువంటి పనులు చేయకుండా కనపడాలి. ఈ గ్రంథాలయ పీరియడ్లో మనం 45 నిమిషాలను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే టీచర్కు ఒక సరైన ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. ఏంటా ప్రణాళిక అని మనం చర్చించుకుంటే గ్రంథాలయ పీరియడ్లో మనకు 3 గ్రూపులు కనపడాలి. 1వ గ్రూపు టీచర్ దగ్గర కొంతమంది పిల్లలు కనపడాలి. 2వ గ్రూపు పిల్లలు ఇద్దరిద్దరు కలిసి జతలుగా కూర్చున్న గ్రూపులు కనపడాలి. 3వది పిల్లలు వ్యక్తిగతంగా తమ తిప్పలు తాము చదువుకుంటూ కనపడాలి. అంటే మొదటి గ్రూపు టీచర్ దగ్గర పిల్లలు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ పిల్లలు
అందులో ఉండేటటువంటి అక్షరాలను కానీ లేకపోతే పదాలను కానీ గుర్తుపట్టడం లేదు. వాళ్లకు టీచర్ యొక్క సహకారం అవసరము అనేటటువంటి గ్రూప్ అది ఒకటి, టీచర్ సపోర్టెడ్ గ్రూప్ అది. రెండవ గ్రూప్ లో పిల్లలు జంటలుగా ఉన్నారు అంటే ఆ గ్రూప్ అర్థం ఏంటంటే వాళ్ళకు కొంత చదవడానికి వస్తుంది, ఒకరికి ఒకరు సహాయం చేసుకొని వీళ్ళకి వచ్చింది వాళ్ళకి చెప్పి, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి చెప్పి వాళ్ళు ఆ కథను చదవగలుగుతారు, కొంత ముందుకు పోగలుగుతారు అనేది ఇంకొకటి. దాన్ని షేర్డ్ రీడింగ్ మనం అంటున్నాం. ఇంకొక గ్రూప్ లో పిల్లలు ఇండివిజువల్ రీడింగ్, వ్యక్తిగతంగా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అంటే వాళ్లకు సామర్థ్యాలు వస్తాయి, చదవడం రాయడం వస్తుంది, వాళ్ళు కథను సొంతంగా చదవగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, ఆలోచించగలుగుతారు, విశ్లేషించగలుగుతారు. కాబట్టి వాళ్లకు ఇండిపెండెంట్ వర్క్ ఇస్తాం. అంటే ఈ విధమైన 3 గ్రూపుల ద్వారా మనం ఒక గ్రంథాలయ పీరియడ్ ను ఒక అర్థవంతంగా నిర్వహించుకుంటే అది ఇంతకుముందు శేషగిరి గారు అన్నట్టు కానీ, వెంకటరమణ గారు అన్నట్టు కానీ, మన వినాయక్ సార్ ఆశిస్తున్నట్టు కానీ అది అభ్యసనలో ప్రభావితం చూపుతుంది. అంటే ఇంతకుముందు శేషగిరి గారు ఒక చక్కని పాయింట్లు లేవదీశారు. ఈ గ్రంథాలయ పీరియడ్ గ్రంథాలయ పీరియడ్ ను వేరేగా నిర్వహించడం, క్లాస్ రూమ్ ప్రాసెస్ దాని తిప్పలు దాంది అనుకుంటే కాదు. ఈ రెండింటికి మధ్య ఒక ఇంటర్లింక్ ను మనం కలగజేయాలి. అప్పుడే మన పాఠశాల అంటే ఆ గ్రంథాలయాల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దాని యొక్క లక్ష్యం నెరవేరినట్లయితుంది. ఆ గ్రంథాలయ పుస్తకాలను చదవడం ద్వారా పిల్లలకు చదవడం రావాలి, పిల్లలకు మాట్లాడడం రావాలి, పిల్లలు ధారాళంగా చదవడంలో అభివృద్ధి చెందాలి, పిల్లలు చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆలోచించి విశ్లేషించి మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం వాళ్ళ లోపల అభివృద్ధి చెందాలి. అంటే ఏ లక్ష్యం కోసం మనం గ్రంథాలయ పుస్తకాలను పెట్టుకుంటున్నామో, గ్రంథాలయ పీరియడ్ ను పెట్టుకుంటున్నామో, రెండవ పీరియడ్ లో రెండవ 45 నిమిషాల్లో కథా సమయానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని, నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకుంటున్నామో ఆ సమయం సద్వినియోగం అయ్యేలా నిర్వహిస్తే మనకు ఈ వినడం, మాట్లాడడం కానీ, చదవడం కానీ, రాయడం కానీ ఇవి వస్తాయి. ఇవి మిగతా సబ్జెక్టులకు అంతా కూడా, అంటే గణితంలో వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడం కానీ, ఈవీఎస్ లో ఉండేటటువంటి టెక్స్ట్ను చదివి అర్థం చేసుకోవడంలో కానీ ఇవన్నీ కూడా పరోక్షంగా సహాయపడతాయి అనేది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నటువంటి సత్యం. కాబట్టి ఆ విధంగా లక్ష్యపూరితంగా లక్ష్యం సాధించేటట్లు గ్రంథాలయ పీరియడ్ ను మనం 3 గ్రూపులుగా, టీచర్ దగ్గర కొంతమంది పిల్లలు, ఇద్దరు కలిసి జంటలుగా ఒక గ్రూపు, వ్యక్తిగతంగా ఒక గ్రూపు, ఈ విధంగా కూర్చొని మనకు నిర్వహిస్తే ఈ గ్రంథాలయ పీరియడ్ సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ ఈ గ్రంథాలయ పీరియడ్ లో విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, అవి కథలు కావచ్చు, గేయాలు కావచ్చు, అభినయ గేయాలు కావచ్చు, ఇంకా ఏమైనా పిల్లల స్థాయిని బట్టి ఉంటాయి. ఇంతకుముందు సార్ చెప్పిండు ఆ స్థాయిలో కొంతమందికి ఎక్కువ పిక్చర్లు ఉండి 1 లేదా 2 పదాలు ఉండడం, కొంచెం తక్కువ పిక్చర్ ఉండి ఒక చిన్న వాక్యాలు ఉండడం, లేకపోతే ఒక క్వార్టర్ పిక్చర్ ఉండి మిగతా అంతా టెక్స్ట్ ఉండడం. అంటే ఈ టెక్స్ట్ కు ఎక్స్పోజ్ పిల్లలు ఎంత బాగా అయితే అంత బాగా వాళ్లకు ఈ ప్రాక్టీస్ అనేది జరిగితే ఈ మనం తరగతి గదిలో ఏదైతే తరగతి సామర్థ్యాలు చదవడం, రాయడం, ధారాళంగా మాట్లాడడం ఇవి ఆశిస్తున్నామో పిల్లల నుంచి, దానికి సహాయకారిగా అప్పుడు గ్రంథాలయ పుస్తకాలు ఉపయోగపడతాయి. లేకుంటే అంతవరకు అది ఒక ఎగ్జిబిషన్ గా లేకపోతే ఒక షోపుటప్ కార్యక్రమంగా మారిపోతుంది. ఇటువంటివన్నీ కూడా మనం మొన్న కొంత రీడ్ కార్యక్రమంలో చేయగలిగినాం, ఈ పఠన పోటీలను నిర్వహించుకోగలిగినాం. అవి జరిగినటువంటి జనవరిలో, ఫిబ్రవరిలో ప్రారంభం అయితే మనకు మార్చి, ఏప్రిల్లో వరకు కొంత బెటర్ రిజల్ట్స్ వచ్చినాయని మనం అటు క్షేత్రస్థాయిలో చూసినప్పుడు కానీ, మేము నిర్వహించినప్పుడు కానీ మాకు అనుభవమైన సత్యం. నా విషయానికి వస్తే కూడా మాకు హై స్కూల్లో రత్నయ్య సారు, రామారావు సార్ అని ఇద్దరు టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు 3వ తరగతి నుండే, మాది క్యాతూరులో దాదాపు అది ఒక 2 నుంచి 3 వేల పుస్తకాలు ఉండేటటువంటి ఒక పెద్ద లైబ్రరీ అది. ఆ 2వ తరగతి 3వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు వాళ్ళు నిత్యం పుస్తకాలు పిల్లలకు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళి చదువుకొని వచ్చి మొదటి రోజు అసెంబ్లీలో వాటి మీద ఎవరు పిలిచి మాట్లాడించేటటువంటి కల్చర్. నేను నా 10th క్లాస్ 1986, అంటే నేను 80s గురించి మాట్లాడుతున్నాను. 80s లోనే ఉన్నది ఈ కల్చర్ మనకు. తర్వాత క్రమక్రమేణా ఈ గ్రంథాలయ పుస్తకాలు కనుమరుగు కావడం, చిరిగిపోవడం, కొత్త పుస్తకాలు రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి. తర్వాత మనకు పాఠశాల విద్యాశాఖ ఈ 2006, 2007 ఈ సంవత్సరాల్లో మనకు వాన చినుకులని, కథావాచకాలని, కథా పుస్తకాలని, తెనాలి రామకృష్ణుడి కథలని, అక్బర్ బీర్బల్ కథలని,
అరేబియన్ నైట్స్ అని ఇట్లా ఎన్నో మనకు పుస్తకాలను ఇచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఇప్పుడు అవి చినిగిపోయి ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనకు మొన్న రీడ్ కార్యక్రమంలో కొంత గ్రాంట్స్ని కేటాయించుకొని ప్రతి స్కూల్ కూడా తప్పనిసరిగా ఒక 100 నుండి ఆ పిల్లల సంఖ్యకు అనుగుణంగా మనం కొంత లైబ్రరీని కొంత డెవలప్ చేసుకున్నారు. తర్వాత దానికి తోడు ఈ రూమ్ టు రీడ్ వంటి వాళ్ళు కానీ, ఇన్సెఫ్ వంటి వాళ్ళు కానీ ఈ పుస్తకాలు ఇవ్వడంలో మనకు సహాయకారిగా ఉన్నారు. ఈ మొత్తాన్ని పరిశీలించినప్పుడు మళ్ళీ ఈ కథలను చదివితే ఏమొస్తుంది? కథలను చదవడం వల్ల చూడండి, ఉదాహరణకు వచ్చే ఒక చిన్న కథ చెప్తాను. మనకు తెలిసిందే ఇది. ఈ అమరశక్తి అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఈ అమరశక్తి అనేటటువంటి రాజుకు ఆయనకు 3 కొడుకులు. మొదటి వాని పేరు బాహుశక్తి, రెండవ వాని పేరు ఉగ్రశక్తి, మూడవ వాని పేరు అనంత శక్తి. వారి పేరులోనే శక్తి ఉంది కానీ వారికి ఎలాంటి విద్యాబుద్ధులు లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటాం కదా మనం. అటువంటి తన కొడుకులను చూసి ఆ అమరశక్తి అనేటటువంటి రాజు చాలా విచారపడేవాడు. ఒకరోజు ఆయన తన ముఖ్యులతో సమావేశం పెట్టి, నా కొడుకులు ఇట్లా ఈ విధంగా అసమర్థులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది, దీనివల్ల రాజ్యానికి చాలా చెట్టు జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కాబట్టి వీరిని మనం సమర్థవంతులుగా చేయాలంటే ఎట్లా అంటే, అక్కడ ఉండేవాళ్ళు అనేక తర్జన భర్జనలు చర్చోపచర్చలు చేసిన తర్వాత విష్ణు శర్మ పేరు సూచిస్తారు. ఆ విష్ణు శర్మ అప్పటికే 80 ఏళ్ల వయసు. ఆ విష్ణు శర్మ వచ్చి రాజుతోనే మాట్లాడి నేను ఒక 6 నెలల లోపల ఈ 3 కూడా సమర్థవంతులుగా చేయకపోతే నేను నా జీవితమే దండుగా అని అంటాడు. అని ఈ 3 ప్రబుద్ధులను తీసుకుపోయి బుద్ధివంతులుగా తీర్చిదిద్దాడు. ఎలా తీర్చిదిద్దగలిగిండు? 6 నెలల్లో. 6 నెలల్లో ఒక అద్భుతం జరిగింది. ఆయన చేసినటువంటి ఏంటి అది? ఏంటి ఆ మాయనా? అదేమన్నా ఇది మాయా కాదు, మంత్రం కాదు. ఆయన వాళ్ళకి చెప్పినటువంటి కథలు పంచతంత్రం కథలు. పంచతంత్రం కథలను చెప్పి 6 నెలల లోపల బుద్ధిహీనులను బుద్ధిజీవులుగా మార్చి ఒక తమ రాజ్యాలను తాము పరిపాలించుకునేటటువంటి శక్తివంతులుగా, యుక్తివంతులుగా మార్చినటువంటి ఘనత ఆ విష్ణు శర్మకు, ఆయన చెప్పినటువంటి పంచతంత్రం కథలకు దక్కుతుంది. అంటే కథలలో మరి ఇంత గొప్ప శక్తి ఉందా అంటే ఉంది. కాబట్టి పిల్లలను అట్లా ఆలోచింపచేసే కథలు వాళ్ళకి చెప్పడం. మనం అనేక కథలు మన జీవితంలో కూడా ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి అనేక కథలు చదివినాం. వాటి ప్రభావం మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇప్పటికీ మన జీవితాల పైన ఉంది. ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచించేటటువంటి తీరు పైన మనం చదివినటువంటి కథల ప్రభావం తప్పకుండా మనకు ఉంటది. బాలల బొమ్మల రామాయణం కానీ, బాల బొమ్మల భాగవతం కానీ, బాలల బొమ్మల భారతం కానీ, ఇటువంటి ఎన్ని కథలు చదివినాం మనం. వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ కథలను తీర్చిదిద్దిన ఆ కాలంలో. అటువంటి పుస్తకాలు మన జీవితం పైన ఎంత ప్రభావితం చూపినాయి. ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే, ఈరోజు మనం దేన్నైనా చదవగలుగుతున్నామంటే, దేన్నైనా అర్థం చేసుకోగలుగుతున్నామంటే, దేన్నైనా ఆలోచించగలుగుతున్నామంటే, దేన్నైనా విశ్లేషణ చేయగలుగుతున్నామంటే, వీటన్నిటికీ మూల కారణం మనం చిన్నప్పుడు చదివినటువంటి గ్రంథాలయ పుస్తకాలలో లేదా? ఉంది అని తప్పనిసరిగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఈ గ్రంథాలయ పుస్తకాల వల్ల ప్రయోజనాన్ని మనం ఒకసారి చూస్తే, ఇది పిల్లలను మనం కథ చెప్తున్నప్పుడు పిల్లలు చాలా శ్రద్ధగా వింటారు. అంటే ఎంత శ్రద్ధగా వింటే వానికి అంత ఓపిక వస్తుంది. ఎంత ఓపిక ఉంటే అంత భవిష్యత్తులో విజయం సాధిస్తాడు. సహనం ఒక్కటబ్బ చాలా కష్టం బోరా అంటాడు ఒక శతక కవి. ఆ సహనాన్ని మనకు నేర్పేది ఏంది అంటే కథలు వినేటటువంటి ఆ ఓపిక. అంటే మంచి సహనశీలను చేస్తుంది పిల్లలను, ఒక మంచి శ్రవణకారులను చేస్తుంది. మంచిగా వినేది అనేది కూడా ఒక నైపుణ్యం. మంచిగా వినే నైపుణ్యం ఉంటే మంచిగా మాట్లాడేటటువంటి నైపుణ్యం కూడా దానంతకు అదే వస్తుంది. కాబట్టి మంచిగా వినేటటువంటి ఒక నైపుణ్యాన్ని మనకు కథలు కలుగజేస్తాయి. రెండవది, కథల ఈ బాల సాహిత్యం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఊహించడం, తర్వాత తార్కికంగా ఆలోచన చేయడం. ఊహించడం అనేది కూడా మనకు భాషకు సంబంధించి లాంగ్వేజ్ ఈజ్ ఏ గెస్సింగ్ గేమ్ అంటాం మనం.
మనం ఒక పేపర్ చదివేటప్పుడు కానీ, ఒక కథ చదివేటప్పుడు కానీ, ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ అన్ని పదాలను ఒక్కొక్క దాన్ని చూడం. మనం దానిలో ప్రావీణ్యత సంపాదించిన తర్వాత ఊహించుకుంటూ ముందుకు వెళ్తాం. అక్కడ మనం ఏదైతే మనం అనుకుంటామో అక్కడ అదే పదాలు ఉంటాయి. అందుకే లాంగ్వేజ్ ఇస్ గెస్సింగ్ గేమ్ అంటారు. దాన్నే మనం ఊహించేటటువంటి ఒక నైపుణ్యం అనేది పిల్లల లోపల అభివృద్ధి చెందుతుంది. తర్వాత పిల్లలకు మరో ప్రపంచం తెలుస్తుంది, ఒక ఊహా ప్రపంచం తెలుస్తుంది. ఇప్పుడు ఒక అడవి చిన్నప్పుడు కథల్లో అడవి అని చదివి నేను అడవిలో వర్ణన చదివిన తర్వాత అరే ఎప్పుడైనా సరే ఈ అడవిలోకి వెళ్ళాలి, ఈ అడవిలో ఈ జంతువులను చూడాలి, అడవిలో ఇంత పెద్దగా ఉండేటటువంటి చెట్లను చూడాలి, ఈ కాకుల దూరాన్ని కారడవి అంటారు కదా, ఆ అడవులు అంత దట్టంగా ఎట్లా ఉంటాయి, అంత దగ్గరగా ఆ లతలు ఆ పొదలు ఎట్లా అల్లుకుపోయి ఉంటాయి, వీటిని చూడాలి, వాటి గురించి అని ఏవేవో ఊహలు లోపల వచ్చేవి. నిజంగా ఒక మంచి కథలను చదివినప్పుడు మన లోపల ఉండేటటువంటి ఊహాశాలిత్వం ఏదైతే ఉందో అది విస్తారం అవుతుంది. మన ప్రపంచం కూడా మనం ఇప్పుడు ఏదో అమెరికాకో లేకపోతే ఇంగ్లాండ్కో లేకపోతే ఒక జపానీస్లో గొప్ప వ్యక్తి గురించో మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని చదివితే మనకు ఈరోజు ఇంట్లో కూర్చునే అనేక విషయాలు, ఈ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయినటువంటి ఈ సందర్భంలో ఎన్నో విషయాలను మనం ఈరోజు ఇంట్లో ఉండే పుస్తకాల ద్వారా తెలుసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. తర్వాత మనకు ఒక నూతన పదజాలం అనేది పరిచితమవుతుంది. కథల యొక్క ఆ కాంటెక్స్ట్ ను బట్టి మనం చదువుకుంటూ పోతుంటే ఆ పదాలకు అర్థాలు తెలుస్తుంటాయి. మన తెలుగులో కూడా పెడగాజీలో అదే చెప్తున్నాం, ఆ పదాలకు అర్థాలు అనేది నేరుగా చెప్పకండి, ఒక సొంత వాక్యాన్ని ప్రయోగం చేసి ఆ కఠిన పదాన్ని ఆ సొంత వాక్యంలో ప్రయోగం వచ్చేటట్టు చూసి దాని ద్వారా పిల్లలతో ఆ కఠిన పదానికి అర్థాన్ని చెప్పించండి అనేది మన పెడగాజీలో ఉండేటటువంటి ఒక మౌలికమైన సూత్రం. అదేవిధంగా నూతన పదజాలం కూడా పిల్లలకు ఆటోమేటిక్ గా కొంత చదువుకుంటూ పోతూ ఉంటే వాడు ఊహించగలుగుతాడు, ఆ పదాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, ఒక మంచి అందమైన పదబంధాన్ని తాను భవిష్యత్తులో రచనాకారుడుగానో కవిగానో మారినప్పుడు ప్రయోగించగలుగుతాడు. అంటే ఇవన్నీ ప్రయోజనాలు కూడా మనకు గ్రంథాలయ పుస్తకాలలో ఉన్నాయి. ఆ గ్రంథాలయ పుస్తకాన్ని మనం గ్రంథాలయ పీరియడ్ లో కానీ లేకపోతే మనం కేటాయించినటువంటి కథా సమయంలో కానీ ఎంత సక్రమంగా ఉపయోగించుకుంటే పిల్లల లోపల ఈ చదవడం, రాయడం, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటి సామర్థ్యాలను అంతా అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం మనం. అంటే వాళ్ళ చేత వాళ్ళకి పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళు చదువుతున్నారా లేదా చూడాలి, వాళ్ళని దాని చేత మాట్లాడింపజేయాలి, ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళకి మనం వ్యక్తిగతంగా టీచర్గా సహాయం చేయాలి, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ చిత్రాలపై మాట్లాడించాలి. ఆ విధంగా మాట్లాడడం, చదవడం, రాయడం ఎప్పుడైతే వాళ్ళ లోపల అభివృద్ధి అవుతాయో, పిల్లలకు అందులో ఉండేటటువంటి ఒక రుచి తెలుస్తుందో అప్పుడు పిల్లలు ఆ పుస్తకాల వెంట పరుగులు తీస్తారు. ఒక గొప్ప తమకు దూరంగా ఉండేటటువంటి ప్రపంచాన్ని పుస్తకాల ద్వారా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని ఆలోచించగలుగుతారు, ఒక విశ్లేషణ చేసేటటువంటి ఒక శక్తి వస్తుంది. మా వినాయక్ సార్ ఎప్పుడు ఒక హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అంటాడు. అంటే మనం ఆలోచించిన దాన్ని చదవగలగడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసిన దాన్ని చేసుకున్న దాన్ని విశ్లేషణ చేయగలగడం, విశ్లేషణ చేసిన దాన్ని తార్కికంగా చెప్పగలగడం, ఆ తార్కికంగా చెప్పిన దాన్ని వాడు ఇంకా ఇతర రూపాల్లోకి మార్చుకోగలగడం అనేది కూడా చాలా ముఖ్యం. పిల్లలు మేము ఛత్తీస్గఢ్లో చూసినాం. ఆ ఛత్తీస్గఢ్లో చూసినప్పుడు పిల్లలు తాము చదివినటువంటి కథకు వాళ్ళకు ఆ పుస్తకంలో ఉండే చిత్రం కాకుండా ఒక తమదైన చిత్రాన్ని గీయగలుగుతున్నారు. అంటే ఒక సృజనాత్మకత అనేది కూడా పిల్లల లోపల అభివృద్ధి చెందుతుంది. వాడు కథ ఒక ప్రక్రియలో ఉంటే దాన్ని సంభాషణ రూపంలోకి మార్చగలుగుతున్నారు, దాన్ని ఒక గేయ రూపంలోకి మార్చగలుగుతున్నారు, దాన్ని ఒక పాట రూపంలోకి మార్చగలుగుతున్నారు, దాని ఒక చిత్ర రూపంలోకి మార్చగలుగుతున్నారు. అంటే ఇటువంటివన్నీ ఈ సృజనాత్మక ప్రక్రియలు కూడా చదవడంతో పాటు, రాయడంతో పాటు పుస్తకాలను చదివినప్పుడు సృజనాత్మకత కూడా పిల్లల లోపల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకు కేటాయించినటువంటి గ్రంథాలయ పీరియడ్ను, అటు కథా సమయాన్ని 245 నిమిషాల్లో 15 నిమిషాల కథా సమయాన్ని కూడా సక్రమంగా వినియోగించుకుంటే చక్కటి ఫలితాలను పొందవచ్చునని మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రవి ప్రకాష్ మిత్రుడికి ప్రత్యేకంగా అభినందనలు, అట్లాగే శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. అభినందనలు ఎందుకంటే తెలిసిన విషయాన్ని క్రమ పద్ధతిలో సందర్భోచితంగా అందించడం అనేటువంటిది
ఇది ఒక ఎబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది వ్యక్తీకరణలో ఉండాల్సినటువంటి సమర్థత, అది చాలా బాగా దాన్ని క్రమ పద్ధతిలో వ్యక్తీకరించినందుకు అభినందనలు. శుభాకాంక్షలు దేనికంటే ఇప్పుడు సెప్టెంబర్ 5 తర్వాత ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అంటే ఒక ప్రధానమైనటువంటి పాత్రను గురించి నిర్వచించి అర్థం చేయించేటువంటి రీతిలోని అనుభవాలను జోడించి ఆలోచనలు చెప్పినందుకు నీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే కార్యక్రమంలో నీ అనుభవాలు షేర్ చేసినందుకు, నీ యొక్క పుస్తక పఠన పరిజ్ఞానాన్ని దీనికి అన్వయించి చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడారు అందరు పెద్దలందరూ కూడా. దీంట్లో ప్రధానంగా అంటే లైబ్రరీ ఎందుకు, లైబ్రరీ ఎట్లా ఉండాలి, లైబ్రరీకి ఎలాంటి వ్యూహాలు అమలు పరచాలి, ఏ రకంగా కమ్యూనిటీని సమాయత్తపరచాలి, ఏ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎట్లా సిద్ధపరచాలంటే విషయాల్లో అంటే గ్రంథాలయం యొక్క ఆవశ్యకత, దాని ప్రయోజనాలు, దాన్ని ఏర్పరచడము, దానికి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, దానికి ఉపాధ్యాయుల సంసిద్ధత, ఉపాధ్యాయుల యొక్క శిక్షణ, వీటితో పాటు తల్లిదండ్రుల్లో చైతన్యం ఎలా కల్పించాలి, దీనికి అనుసంధానంగా పాఠశాలల్లో అమలుపరచాల్సినటువంటి అనుసంధాన కార్యక్రమాలు, మార్గదర్శకాలు, అట్లాగే బోధనతోని దీన్ని ఎలా మిళితం చేయాలి, తరగతి గదిలో లేదా గ్రంథాలయ సమయంలో ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలనేటువంటి ఒక క్రమ పద్ధతిలో ఇవాళ వక్తల యొక్క ప్రసంగం ఒకదానిని మించి ఒకటి, ఒక అనుసంధానంగా ఒకదానికి సపోర్టివ్గా ఇంకొకటి ఉండేలా మాట్లాడినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఇందులో చరిత్రను చూస్తున్నట్టయితే కథా చరిత్ర, భారతదేశం కథలకు పుట్టినిల్లు, కథా సరిత్సాహం. అట్లాగే హాలుని గాథా సప్తశతితో మొదలుకుంటే మనకు భారతీయ సాహిత్యంలో కథలకు ఉన్నటువంటి స్థానం అద్వితీయమైనది, అమూల్యమైనది. ఇవాళ పంచతంత్ర కథల గురించి చెప్తున్నప్పుడు ఇట్ ఇస్ ఎ పెడగాగి. అది చాలా మంది ఈరోజు క్రిటికల్ పెడగాగి అని మాట్లాడుతున్నారు. కాగ్నిటివ్ సైకాలజిస్టులు ఇవాళ హేతుబద్ధమైనటువంటి బోధనా శాస్త్రం అంటున్నారు. అంటే పిల్లలను సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మానవ స్వభావాలను ఉంటబట్టించుకోవడానికి, మానవ స్వభావాలను విశ్లేషించి వారితోని తమ జీవితాలను కొనసాగించడానికి, మనుగడను చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిది. ఇది ఎందుకు ఇలా ఉంది, దీని వెనుక అంతరార్థం ఏంటిది, దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటిది అనేటువంటి హేతుబద్ధమైనటువంటి బోధనా శాస్త్రాన్ని క్రిటికల్ పెడగాగి అని అంటారు. ఫాలో ఫ్రైరీ ఈ క్రిటికల్ పెడగాగిని ప్రయోగాత్మకంగా తరగతి గదుల్లో ఆవిష్కరించడం ద్వారా క్యూబాలో ఒక పెద్ద విప్లవం వచ్చింది, స్వాతంత్ర విప్లవం. అది అంటే హౌ ద రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ద స్కూల్స్, హౌ డు ది పెడగాగి కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద చిల్డ్రన్ టు డెవలప్ ఏ ఇండివిజువల్ థింకింగ్ పర్సన్స్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో అద్భుతమైనటువంటి పాత్రను పోషించిన కథలను చెప్పడానికి ఇవాళ ప్రపంచ సాహిత్య చరిత్రలో, బాల సాహిత్యంలో పంచతంత్ర కథలను మించినటువంటి సాహిత్యం ఇప్పటి వరకు రాలేదు. ఇవాళ మనము ఆడిన మాట కథ తీసుకుందాం, పంచతంత్ర కథనే. అది మనకు ఏది భోజరాజ్యంలోది మన దాంట్లో. అయితే మన దానిలో మన కథ లోపల మనము ఆడిన మాట అనేది చాలా మంది తెలుసు. పులి తర్వాత ఆవు కథ, అనంతామాత్యుడు 15వ శతాబ్దంలో రాసినటువంటి కథ. ఆ సందర్భంగా కథను ప్రవేశపెట్టాడు. అందులో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు కథను. అందులో ఆవు గురించి అందరికి తెలుసు, పులి గురించి అందరికి తెలుసు. పులికి ఆహారంగా ఆవు తిరిగి వెళ్తుంది. వచ్చిన తర్వాత సరే ఆవును తినకుండా వదిలివేస్తుంది, పులి వెళ్ళిపోయింది, అయిపోయింది కథ. కథను కథగా చూడడం అనేది ఒక పద్ధతి. ఈ కథ ద్వారా డెవలప్ అయ్యేటువంటి యొక్క భాషా సామర్థ్యాలను కొంచెం పక్కన పెడదాం. ఆలోచించడం కూడా ఒక భాష సాధనమే కాబట్టి, ఆలోచించడానికి భాష తోడ్పడేది కాబట్టి, ఈ క్రిటికల్ పెడగాగి అంటే ఏంటిదంటే వ్యక్తిని నిర్మించడంలో, వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడడంలో, ఒక వైఖరిని ఏర్పరచడంలో కథలు ఎలా దోహదపడతాయి అనేటువంటి విషయంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైంది. ఇందులో మనం చూస్తున్నట్టయితే ఆవు అంటే ఏంటిది, అది ఒక మంచివానికి ప్రతీక. ఆవు కాదు అది. పులి అంటే ఎవరు? పులి అనేటువంటి చెడ్డవాడికి ప్రతీక, దుర్మార్గుడికి ప్రతీక. అది పులి కాదు అది. అయితే ఇక్కడ కథలో చర్చించాల్సినటువంటి ఉంటపట్టించాల్సిన విషయం చాలా మంది ఏమనుకుంటారు, చాలా ఆవు పులి కథలో నిజాయితీ ఉన్నది, నిజాయితీ వల్ల ఆవు బతికింది అని చెప్తారు. కానీ అది ఒక్కటే కాదు అంశం. అది పిల్లలతో చర్చిస్తే అద్భుతమైనటువంటి విషయాలు ఆవిష్కరించబడతాయి. ఇదే విషయాన్ని నేను 7వ తరగతిలో పోయినసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నోటి పాఠ్య పుస్తకంలో ఆడిన మాట అనే కథను పెట్టినప్పుడు అనుభవాత్మకంగా తెలిసిన చర్చ మీద మాట్లాడుతున్నాను.
అందులో పిల్లల్ని అడిగాను, ఆవు అంటే ఎవర్రా, ఆవు ఎట్లాంటిది, మంచిదని చెప్పారు. ఎందుకు మంచిది? చాలా విషయాలు చెప్పారు వాళ్ళ ఆవు గురించి. నిజాయితీ ఉన్నారు సార్, తన పిల్లల కోసం వెళ్ళింది సార్, మళ్ళీ ఇచ్చింది సార్, ఆడిన మాట కోసం తిరిగి వచ్చింది సార్ అని చెప్పారు. మరి పులి ఎట్లాంటిదంటే చెడ్డది సార్ అది. ఎందుకు అని అంటే, సార్ అది ఆకలి కోసం చంపుతున్నది కదా, ఆవును కూడా తిందామని అనుకున్నది అని అన్నారు. మరి పులి మంచిదేనా అంటే, చివరికి మంచిదిగా మారింది సార్ అన్నారు. ఎందుకు మంచిదిగా మారింది అని అంటే, సార్ ఆవు నిజాయితీగా రావడాన్ని చూసి పులి మంచిగా మారింది అని అన్నారు. అంటే దీనివల్ల అంటే పులి ఎట్లాంటిది ఎట్లా మారింది, చెడ్డదైన పులి మంచిగా మారింది. ఎవరి వల్ల మారింది? ఆవు వల్ల మారింది. దీన్ని బట్టి ఏం తెలుసుకున్నారా మీరు అని అంటే, సార్ మంచి వాళ్ళ వల్ల చెడ్డ వాళ్ళు మారుతారు, అందుకే మంచి వాళ్ళ యొక్క అవసరం సమాజానికి ఉన్నది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఏ కౌ ఆర్ ఏ టైగర్, ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ ఏ హ్యూమన్ నేచర్, ది నీడ్ ఆఫ్ ద గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద సొసైటీ అనేటువంటి ఇక్కడ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కథ ద్వారా రాదు. ఈ కథను మనము విశ్లేషించడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా, కథలో పిల్లలను మమేకం చేయడం ద్వారా, ఈ కథ గురించి పిల్లలను అభిప్రాయం చెప్పడం ద్వారా వచ్చేటువంటి అంశాలు. కాబట్టి ఇట్లాంటి కథలు ఎన్నో ఉన్నాయి. పంచతంత్ర కథల్లో మీరు ఇది పంచతంత్ర కథ కాదు, కానీ ఇలాంటి కథలకు మూలం పంచతంత్రంలో ఉండేటువంటి పాత్రలని కూడా మానవ స్వభావాలకు ప్రతీకలు. వాళ్ళు కరెక్ట్ కథ మనకు రానంటాం సమాజంలో. ఎవరన్నా యూస్ అంటే అర్థమైంది, వీళ్ళు ఏ ఎండ కాగొడుగు పడతారు, ఎప్పుడు ఇతరులను మోసం చేసేటువంటి వాళ్ళు అని అర్థం. అది అంటే ఇట్లాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. సంజీవకుడు అనేటువంటి పాత్ర వస్తుంది కథలోని. అంటే ఎవరు సంజీవకుడు? సంజీవకుడు అని అంటే అదొక అమాయకుడికి ప్రతీక. ఏది దేనైనా గుడ్డిగా నమ్మేటువంటి వాడికి ప్రతీక అది. అట్లాగే సింహం పులి కథ, మన సింహం కుందేలు కథలో వచ్చింది. సింహం అంటే ఎవరు? అధికార దర్పము, అహంభావులకు, గర్వపూరితమైనటువంటి యొక్క అంశాలకు వాళ్ళకు ఉండేటువంటి స్వభావానికి ప్రతీక సింహం. కుందేలు ఎవరికి ప్రతీక? తెలివిగల వాళ్లకు, మానవ స్వభావాలు ఎక్స్ప్లాయిట్ చేసి వారి యొక్క బలహీనతను సొమ్ము చేసుకొని ఆపంచి గట్టెక్కేటువంటి వాళ్ళకు ప్రత్యేక కుందేలు. అంటే ఇట్లా కథలను విశ్లేషించుకుంటే క్రిటికల్ పెడగాజీ అనేటువంటిది చాలా రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి కథలను ఊతం చేసుకొని సమాజానికి అన్వయించి వాళ్ళను ఆలోచింపజేస్తే కలిగేటువంటి వ్యక్తిత్వ నిర్మాణం, వైఖరి నిర్మాణం భవిష్యత్తులో తమను పెంపొందించుకోవడానికి, సమాజం ఉపయోగపడే వ్యక్తిత్వం తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి. అంటే కథలను అంటే దీంట్లో అత్యంత ప్రాథమిక లక్ష్యం ఉంటుంది కథల ద్వారా. పిల్లలకు చదవడం నేర్పడంలో కథల పాత్ర, పిల్లలను ఊహింపజేయడంలో, పదాలు గుర్తింపజేయడంలో, మళ్ళీ వచ్చే పదాలను కీలక పదాలుగా గుర్తించి వాటిని చదివించడం ద్వారా వాళ్ళు చాలా సులభంగా చదువుతారు కథల్లో వచ్చిన పదాలు. అట్లాగే కథలలో ఐడెంటిఫై చేసిన పదాల ద్వారా అక్షరాలు గుర్తింపజేయడం, ఈ అక్షరాల ద్వారా మళ్ళీ పద నిర్మాణం చేయడం. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రీడింగ్ అనమాట. అంటే మనకు రీడింగ్ లో 4 దశలు ఉన్నాయి. మొదటిది రీడింగ్, అంటే హౌ టు రీడ్ అనేటువంటిది, లెర్న్ టు రీడ్ అనేది మొదటి దశ. రెండవది రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది, చదవడం ఎలాగో తెలుసుకున్న పిల్లలు ఫ్లూయెన్సీకి వెళ్ళాలి, రెండవ దశ. మూడో దశ ఏంటిది అని అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, రీడింగ్ కాంప్రహెన్షన్ దశ. నాలుగో దశ ఏంటిది అని అంటే రీడింగ్ ను ఎక్స్ప్రెస్ చేయడం, చదివిన దానిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాలుగో దశ. ఇప్పుడు ఈ 4 దశల్లో పిల్లలకు తర్ఫీదునివ్వడంలో స్కూలు అంటే పాఠశాల గ్రంథాలయాల యొక్క పాత్ర అద్వితీయం అనేది. దీన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ సందర్భంలో టీచర్లు ఏం చేయాలి అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటి గ్రంథాలయ అమలు వ్యూహాల్లో కీలకమైంది. ఈ అంశాలలో టీచర్లను శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది, అనుభవాత్మకంగా వాళ్ళు తెలుసుకునేలా వాళ్ళతో నిర్వహించి చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనము అందుకే ఈ 4 స్టేజ్ల్లో కథలను అన్వయించి బోధనా వ్యూహాలతోని గ్రంథాలయ పీరియడ్లు గిట్ట మనం మమేకం చేస్తే వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, అద్వితీయంగా ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెబుదాను నేను. ఇప్పుడు మనకు రీడింగ్, హౌ టు రీడ్ అన్న. హౌ టు రీడ్ అంటే ఏంటిది? చదవడం ఎలాగో నేర్చుకునే దశ 1-2 తరగతుల్లో ఉంటుంది. రెండవ దశ ఏంటిది? రీడింగ్ ఫర్ లెర్నింగ్, రీడింగ్ ద్వారా నేర్చుకోవడం. అంటే రీడింగ్ చదివిన దాన్ని అర్థం చేసుకోవడము, చదివిన దాన్ని వ్యక్తీకరించడం అనేది తర్వాత దశలో జరుగుతుంది అది. కాబట్టి వాళ్ళ ఎంటైర్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా 2 భాగాలు, రీడింగ్, హౌ టు లెర్న్ రీడ్ 1-2 తరగతుల స్థాయి. రెండోది ఏంటంటే రీడింగ్ ఫర్ లెర్నింగ్ 3వ తరగతి పై తరగతులకు వెళ్ళేటువంటి స్థాయి అది. కాబట్టి రీడింగ్ ఎట్లా అనేటువంటిది, హౌ టు రీడ్ అనేటువంటి దానికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఏంటి దాంట్లో మేము ఈ రూట్ టు రీడ్ వాళ్ళతో కలిసి మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మాకు అనుభవాలు చాలా నిశ్చితంగా పరిశీలించాను. 60 సంవత్సరాల
ఒక పదవి విరమణ చేయబోయే ఉపాధ్యాయుడు ఒక టీచర్ హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకొని తను చేస్తున్నటువంటి పనులను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు చూసాం రీడింగ్ లో మొదటి దశ బ్లెండింగ్. ఇవాళ మనం అమల లేకపోతే తబలా అనే పదం చెప్పాం. తబలాను ఎవాల్వ్ చేయడానికి ఒక కథను తీసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక స్టోరీకి నేను తెలుగు అనువదించి చెప్తున్నాను. నేను ఒక పదం తీసుకొని గేయంలోంచి కథలోంచి పదాన్ని ఎంపిక పాడించి చెప్పించిన తర్వాత కథను చెప్పిన తర్వాత అందులో పదాన్ని తీసుకున్నారు. ఆ పదంలో పరిచయం చేశారు. ఈ పదంలో ఇది ఏ పదం? తబలా. ఈ తబలాలో ఒకటో అక్షరం ఏది, రెండో అక్షరం ఏది, మూడో అక్షరం ఏది అనేటువంటిది బ్లెండింగ్. దాన్ని అంటే అక్షరాలను విడివిడిగా గుర్తించడం అన్నమాట. అట్లాగే ఇప్పుడు తా ఎన్నో అక్షరం, లా ఎన్నో అక్షరం, రెండు కలిపితే ఏమైంది, లేకుంటే లా ఎన్నో అక్షరం, తా ఎన్నో అక్షరం, రెండు కలిపితే ఏమైంది అని చెప్పడం అనేటువంటి జాయినింగ్. ఈ బ్లెండింగ్ జాయినింగ్ ద్వారా పిల్లలకు రీడింగ్ అనేది తెలుస్తుంది. అంటే అక్షరాలను గుర్తించి పదాలను గుర్తుపట్టడం అనేటువంటిది చదవడం అనేది బ్లెండింగ్ జాయినింగ్ అనేది ఈ ప్రథమ దశ చదవడంలో. దీనికి కథలలో ఉండేటువంటి కీలక పదాలు ఉపయోగపడతాయి అనేది మనం గుర్తించాలి. రెండవది ఏంటి అని అంటే చదవడం ఎలాగో తెలిసిన తర్వాత ఫ్లూయెన్సీకి రావాలి. ఈ ఫ్లూయెన్సీ కూడా ఏంటిది? మళ్ళీ మళ్ళీ చదివినందువల్ల ఫ్లూయెన్సీ పెరుగుతుంది. మళ్ళీ చదివించాలంటే ఏం చేయాలి? మనం అరే తా ఈ కథలు ఎన్నిసార్లు వచ్చింది, లా ఎన్నిసార్లు వచ్చింది, లేకుంటే ఏ అక్షరం ఎన్నిసార్లు వచ్చింది, ఏ పదం ఎక్కువ సార్లు వచ్చింది, ఇందులో జంట పదాలు ఏవి, లేకుంటే ఇందులో మన లబలబ తర్వాత ధ్వన్యనుకరణ పదాలు ఏమున్నవి, ఇట్లా లేకుండా మనం సూచనలు ఇస్తాం. కా మొదటి అక్షరంగా, లా చివరి అక్షరంగా ఉండే పదాలు ఈ పాఠంలో ఏమున్నాయి, ఈ కథలు ఏమున్నాయి అని అడుగుతాం మనం. ఇవన్నీ కూడా టు ఎంగేజ్ ద చిల్డ్రన్, టు క్రియేట్ ఫ్లూయెన్సీ, టు డెవలప్ ఫ్లూయెన్సీ అమంగ్ ద చిల్డ్రన్. కాబట్టి మళ్ళీ ఒక అంశాన్ని చదివినందువల్ల ధారాళత పెరుగుతుంది. కాబట్టి ఒక నిమిషంలో వాడు 60 పదాలు చదవగలిగేటువంటి స్థాయికి చేరుకోవాలంటే పిల్లలు మళ్ళీ చదివించాలి. ఈ మళ్ళీ తెలిసిన కథనే మళ్ళీ చదివించే వ్యూహాలు ఏంటిది అనేది రెండవది. అందుకే ఇంత రవిప్రకాష్ చదివినాడు ఒక కథను 5 రోజులు తీసుకోండి అని అంటున్నారు. 5 రోజులు తీసుకున్నప్పుడు కథ గురించి చెప్పడము, చిత్రాల ద్వారా మాట్లాడించడము, కథను సొంత టీచర్ చెప్పి వినిపించడము, కథను మా గ్రూప్ చదివి వినిపిస్తే పిల్లలందరూ అనడము, కథలు పిల్లలే కూర్చొని చదవడము, షేర్డ్ రీడింగ్, కథను ఇండివిజువల్ గా చదివించడము, ఆ కథ గురించి మాట్లాడించడం అనే దశలలో ఇవన్నీ మిడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. కాబట్టి ధారాళతనం అంటే ధారాళంగా చదివినప్పుడు మాత్రమే అర్థం చేసుకునేటువంటి స్థాయి వస్తుంది. కాబట్టి మనము రీడింగ్ ఫ్లూయెన్సీ పెంచడానికి మళ్ళీ చదివించేటువంటి యాక్టివిటీస్ కొన్ని ఉంటవి. అది మనం పిల్లలతో అభ్యాసం చేయించాలి. మూడవ దశ ఏంటంటే కాంప్రహెన్షన్ అంటే చదివింది అర్థం చేసుకునే దశ. చదివింది అర్థం చేసుకోవడానికి కూడా 3 దశలు ఉంటాయి. మొదటిది చదివిన కథలో ఎవరు, ఏమిటి, ఎక్కడ అనే ప్రశ్నల ద్వారా, ఫ్యాక్చువల్ క్వశ్చన్ల ద్వారా సమాచారాన్ని రాబడతాం. ఇట్లాంటి ప్రశ్నల వల్ల వాడు చదివాడా లేదా, చదివిన దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు గుర్తించాడా లేదా తెలుస్తుంది. రెండవ రకమైన ప్రశ్నలు ఎందుకు అనేవి. అరే ఇక్కడ వీళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, ఇది ఎందుకు, దీనికి వాళ్ళు ఇట్లా జరిగింది, ఈ కథలో సింహం బావిలోకి ఎందుకు దుంకింది, ఎందుకు కుందేలు ఆ రకంగా చెప్పింది, ఇట్లాంటి ప్రశ్నలు ఏంటంటే రేషనల్ క్వశ్చన్స్ అంటాం మనం, రీజనింగ్ క్వశ్చన్స్ అంటాం మనం. కాబట్టి అది రెండో దశ, అది అవగాహన చేసుకోవడానికి. మూడో దశ ఏంటి అని అంటే క్రియేటివ్ క్వశ్చన్స్ అని అంటే ఊహించి ఆ కథను చూసి ఊహించి చెప్పేటువంటి కాంప్రహెన్షన్ లెవెల్స్. తర్వాత దీనికి కొన్ని ఉపయోగపడతాయి. అంటే ఎలా అనే ప్రశ్నలు, ఎందుకు అనే ప్రశ్నలు, అట్లాగే ఇచ్చిన టెక్స్ట్ ను వరుస క్రమంలో పెట్టమనడం కానీ, లేకుంటే చదివిన టెక్స్ట్ లో ఆధారంగా పట్టికలు తయారు చేయడం కానీ, చదివిన టెక్స్ట్ ఆధారంగా దానిని విశ్లేషించడం కానీ, ఇవన్నీ కూడా అవగాహనకు ఉపయోగపడే ప్రశ్నలు. చివరకు వచ్చేది ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది? వ్యక్తీకరణ. అంటే చదివిన దాని మీద ఎక్స్ప్రెషన్ చేయడం అనేటువంటి ఎబిలిటీ. మొదటి దశలో చిత్రాల ద్వారా వ్యక్తీకరించమనవచ్చు, సొంత మాటల్లో రాయడం ద్వారా వ్యక్తీకరించమనవచ్చు, డిఫరెంట్ డిస్కోర్సెస్ ద్వారా కూడా వ్యక్తీకరించమని అనవచ్చు. దీంట్లో ప్రధానంగా ఒకటి రిఫ్లెక్షన్ అంటే తన అభిప్రాయాలు చెప్పడం. రెండవది రేషనల్, ఎందుకు దీని మీద నువ్వు అన్నావు బాగాలేదు అన్నావు, ఎందుకు బాగాలేదు, ఈ పాత్ర ఎట్లాంటిది, ఇది ఎందుకు మంచిది అనుకుంటున్నావు, ఎందుకు పాడదు అనుకుంటున్నావు అనేది రేషనల్ ఎక్స్ప్రెషన్ అంట. మూడవది ఏంటి అంటే డైలెక్టికల్, అంటే దాన్ని అనేక కోణాల్లో స్పృశించి చూసి చెప్పడం అనేటువంటిది రేషనల్ తో తర్వాత వచ్చేది డైలెక్టికల్, బహుకోణాలు విశ్లేషించడం. నాలుగవది ఏంటంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే దీన్ని ఆ స్థానంలో నువ్వే ఉంటే ఏం చేస్తావు,
లేకపోతే దీన్ని ఒక నాటక రూపంలో పెట్టు, దీన్ని ఒక పాట రూపంలో చెప్పు, దీన్ని ఒక కథ రూపంలోకి మార్చు, దీని గురించి దీన్ని పొడిగించి నూతన ముగింపు అనేటువంటి అంటే ఒక కథను ఆధారం చేసుకొని పిల్లల్లో చదవడం ఎలాగో ప్రారంభిస్తే ధారాళంగా చదవడం నేర్పి అవగాహన స్థాయికి తీసుకెళ్లి అత్యున్నతమైన వ్యక్తీకరణ స్థాయికి తీసుకుపోయేటువంటి వ్యూహాలన్నీ కూడా పాఠశాల గ్రంథాలయంతో ముడిపడి ఉన్నవి. చాలా వరకు ఏమనుకుంటామనంటే మన భాష చెప్తున్నాం కదా, పుస్తకాలు సరిపోవని అంటారు. పుస్తకాలు నేర్పడానికి ఉపయోగపడే అంటే ఎలా చదవాలో నేర్పడానికి, చదవడం ద్వారా బాహ్య పఠన ప్రపంచంలోకి పంపించడానికి తోడ్పడేటువంటి ఒక వాహక మాత్రమే, కానీ పుస్తకమే సర్వస్వం కాదు. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పారంటే యూ షుడ్ గో బియాండ్ ద క్లాస్ రూమ్స్ అని అన్నారు. తరగతి గది దాటి నేర్చుకోవాలి. తరగతి గది నుంచి బయటపడి బాహ్య పఠన ప్రపంచంలో ప్రవేశించాలంటే పాఠ్య పుస్తకాలు ప్రేరేపించాలి. అట్లాంటివి మన పుస్తకాలలో ప్రాజెక్ట్ పనుల రూపంలో ఉన్నాయి, పుస్తక సమీక్ష రూపంలో ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా మనం ఈ గ్రంథాలయ పుస్తకాలతో అన్వయం చేసుకుంటే మనకంటూ ఒక మార్గం సుగమం అవుతుంది. అట్లాగే ప్రాథమిక స్థాయిలో ప్రధానంగా బహుళ తరగతి బోధన ఉన్నది. ఈ బహుళ తరగతి బోధనలో ఉపయోగపడేటువంటి ఒక సాధనం గ్రంథాలయ పుస్తకాలతో పిల్లలు మమేకం చేయడం. ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఈ వెబినారు మనకు చాలా సానుకూలమైనటువంటి అంశాలు, అనేక రకాలైన వ్యూహాలను, ప్రణాళికలను తీసుకొని వచ్చి మనకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానాన్ని, బోధనా పరిజ్ఞానాన్ని విస్తృతపరచడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. దీనివల్ల కలిగేటువంటి కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఎలా వెళ్ళాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సహకరించి మనకి వేదికను నిర్మించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి మిత్రులు చారి గారికి, వారి సహచార బృందం రాంబాబు, ప్రవీణ్, హర్ష వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఈ పాల్గొన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ చారి గారు టు ఎక్స్ప్రెస్ హిస్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద సెమినార్ అండ్ దెన్ వందనామ సమర్పణ vote of thanks by రాంబాబు ఫ్రమ్ రూమ్ టు రీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. సార్ మేము చూస్తున్నాం 2 గంటలు గడిచిపోయింది. ఎక్కువ టైం తీసుకోకుండా 2Kగా ఒక 2 మాటలు చెప్తాను. ఈ డిస్కషన్లో విషయ నిపుణులు చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను రాసుకున్నాను ఇక్కడ. మెయిన్గా ఏంటంటే చిల్డ్రన్ లిటరేచరు, ఎలాంటి లిటరేచర్ ఉండాలి, వాటిని అందుబాటులో ఎలా తీసుకురావాలో దాని మీద డిస్కషన్ వచ్చింది. దానికి మేము రూమ్ టు రీడ్ తరపు నుంచి చిల్డ్రన్ లిటరేచర్ని తయారు చేయడానికి ముందు కొన్ని వర్క్షాప్స్ని ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలా వరకు ట్రాన్స్లేషన్ ఏమవుతుందంటే దానికి ఉన్న కాంటెక్స్ట్ అవన్నీ కూడా మిస్ అవుతాయి. ఇల్లస్ట్రేషన్స్ అన్ని కూడా లోకలైజేషన్ ఎలా చేయాలి ఏంటనేది లోకల్ స్టోరీస్ని తీసుకుని ఎలా క్వాలిటీ లిటరేచర్ తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదొకటి. ఇంకోటి ఏంటంటే పిల్లలకు చదవడం అనేది తరగతి గదికే పరిమితం కాకుండా తరగతి బయట అంటే ఇంట్లో కూడా ఎలాంటి వాతావరణాన్ని కేటాయించాలనే దాని మీద కూడా మేము రూమ్ టు రీడ్ తరఫు నుంచి ఆల్రెడీ మేము పాండమిక్ టైంలో చేశాము. దానికి సంబంధించి పేరెంట్స్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, దాంట్లో ఇప్పుడు శంకర్ గారు చెప్పినట్టు, వెంకటరమణ గారు చెప్పినట్టు స్టోరీ టెల్లర్స్ని ఎలా తీసుకురావాలి కమ్యూనిటీ నుంచి, వాళ్ళని ఎలా స్కూల్కి తీసుకొచ్చి క్లాస్ రూమ్లో వాళ్ళకు కథలు చెప్పించాలి అనే దాని మీద కూడా మేము ఆల్రెడీ కొన్ని స్కూళ్ళలో స్టార్ట్ చేసాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో భాగంగా. ఇవి వచ్చేసి దీంతో పాటు రీడింగ్ డెమాన్స్ట్రేషన్. ఎవరైతే పిల్లలు చదివింది పేరెంట్స్ ముందు, కమ్యూనిటీ ముందు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్లో కూడా ఒక నమ్మకం వస్తుంది, మా పిల్లవాళ్ళు చదువుతారు, దానికి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలకు టెక్స్ట్ బుక్కే కాకుండా వెరైటీ ఆఫ్ టెక్స్ట్, రకరకాల కథలు చెప్పించడము, వాళ్ళకు అందుబాటులో కథల పుస్తకాలు ఉంచడము, ఇవన్నీ కూడా ఒక సంస్థగా ఒక అందరం కలిసి ముందు తీసుకెళ్దామని. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఎన్రిచ్మెంట్ డిస్కషన్. అండ్ ఇంత టైము సరిపోదు అనుకున్నా నేను, ఇంకా చాలా టైం అవసరం ఉంటుంది. ఫుల్ డే పెట్టుకున్నా కూడా ఈ డిస్కషన్ ఎండ్ కాదు. సో లెట్ us have some more discussion next time. So thank you so much all the panelists, Vinayak sir and all the viewers. Sir. చారి గారు, చాలా సంతోషం. అంటే ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విస్తృత పరిధి ఉన్నటువంటి అంశం. ఇది చాలా మందికి దీనిలో అంటే దీన్ని చూస్తున్నట్టయితే ఇంకా కొన్ని ఎజెండాస్ గా తీసుకొని వి మే ఆర్గనైజ్ సెమినార్ ఫర్ దిస్ ఆల్సో. ఒక వెబినార్ తో స్టార్ట్ అయింది, మరింత ముందుకు ప్రణాళిక చేద్దాం మనం. మీ యొక్క చొరవ, మీ యొక్క సహకారం చాలా అమూల్యమైనది, అభినందనీయమైనది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ రాంబాబు గారు టు సే vote of thanks. రాంబాబు గారు మ్యూట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి.
వాయిస్ రావట్లేదండి. సార్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే రాంబాబు గారు. ఇప్పుడు వస్తుందండి రాంబాబు గారు. రైట్ అండి, నేను ఇందులోకి వచ్చేసా. అందరికీ ఈ కార్యక్రమం కొద్దిగా ప్రారంభంలో కొద్దిగా అసౌకర్యం కలిగినప్పటికీ కూడా అందరూ ఇంత చక్కగా ప్రతి అంశం మీద విపులంగా చర్చించినందుకు, సరైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి వినాయక సార్ గారికి ముందుగా రూమ్ టు రీడ్ తరపుని ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రోగ్రామును ప్యానలిస్టులుగా ఉన్నటువంటి డాక్టర్ శంకర్ గారు కానీ, చొక్కాపు వెంకటరమణ గారు కానీ, సాంబరాజు రవిప్రకాష్ గారు కానీ, అలాగే అతి ముఖ్యులు యునిసెఫ్ ఈ సౌత్ ఇండియాకి ఎడ్యుకేషన్ అధినేత అయినటువంటి మన శాసగిరి గారికి, వీళ్ళందరికీ రూమ్ టు రీడ్ తరపున మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని, సలహాలను, సూచనలకి రూమ్ టు రీడ్ తరపున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత సమయం అయినప్పటికీ కూడా చాలా మంది పార్టిసిపేట్స్ కంటిన్యూ అవుతూ ఈ ప్రోగ్రామ్ వింటూ యూట్యూబ్ లో కానీ డైరెక్ట్ గా కానీ వింటూ ఉన్నటువంటి మిగతా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా రూమ్ టు రూట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ ప్యానలిస్టులుగా ఏ ఏరియాల్లో ఉండాలన్న డిస్కషన్ అప్పుడు చారీ గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, అలాగే వినాయక్ సార్ సలహాలు ఎన్నిటితో ఈ కార్యక్రమం జరగడానికి అన్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించి ఈ వెబినార్ కి మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి చారీ సార్కి, టెక్నికల్ గా సపోర్ట్ ఇచ్చినటువంటి టీమ్స్ కి అందరికీ కూడా రూమ్ టు రీడ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.